హలో అండి, నమస్తే. అందరు కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం డాక్టర్ కేఎన్ మల్లీశ్వర్ గారు రచించిన భారతంలో స్త్రీ నవల చదువుకుంటున్నాం కదా. 8వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సుధా ఖాళీగా ఉన్న సమయంలో పిల్లనెత్తుకుని ఆ కాలనీలో తన వయసున్న ఆడవాళ్లతో స్నేహం చేయడానికి వాళ్ళిళ్లకు వెళ్ళేది. అందరిది ఒకే పరిస్థితి కాబట్టి త్వరగా స్నేహం కలిసింది. శ్రీరామ్ తెచ్చిన చీరల గురించో, నగల గురించో, తమ ఆస్తిపాస్తుల గురించో వాళ్ళ ఆరాలు తీయడం, తాను గర్వంగా సమాధానాలు చెప్పడం ఆనందంగా ఉండేది. అంతకు మించిన ఆనందం ఉంటుందని, దానికోసం కృషి చెయ్యొచ్చని ఆటోమేటిక్గా మర్చిపోయింది. ఆ బయట తిరిగే టైంలో పెయింటింగ్స్ వేసుకోవచ్చుగా, ఖాళీ ఉండదు అంటావు, అందరిళ్ళకి వెళుతూ ఉంటావు. ఓ రోజు శ్రీరామ్ అన్నాడు, ఇంట్లో ఉంటే తన వ్యక్తిగతమైన పనులు అత్తగారు చేసుకొనిస్తుందా? తాను క్యాన్వాస్ ముందు నిలబడిందంటే చాలు హఠాత్తుగా ఏవేవో పనులు గుర్తుకొస్తాయి. బూజులు దులపమనో, అల్మరాలు సర్దమనో పురమాయిస్తుంది. దాంతో అనుకున్న పని వదిలేయాల్సిందే. అక్కడికి ఓ రోజు ధైర్యం చేసి పెయింటింగ్ వేస్తున్నాను, ఇదయ్యాక చేస్తాను అంది. తన మాటకి కోడలు ఎదురు చెప్పినట్లుగా ఫీల్ అయి, ఆడదానికి ఇల్లు కుటుంబం ముఖ్యం, అది వదిలేసి బొమ్మలేసుకుంటే మనకేం జరుగుతుంది అంటూ అరగంట క్లాసు. ఈ సిచ్యువేషన్తో ఇక క్యాన్వాస్ స్టాండ్ని అటకెక్కించేసింది. ఆ కాలనీలో చాలామందితో ఆమెకు స్నేహం కలిసింది. అంతకుముందే వాళ్ళందరూ బ్యాచ్గా ఏర్పడి షాపింగ్స్కి, మార్నింగ్ షోలకి వెళుతూ ఉండేవారు. కానీ సుధకి షాపింగ్ చేసే అవసరం ఎప్పుడూ రాలేదు. ఇంటికి ఏం కావాలన్నా శ్రీరామ్ తెస్తాడు, లేకపోతే షాపు కుర్రాళ్లతో పద్మనాభరావు పంపిస్తూ ఉంటాడు. ఇక సినిమాలంటే శ్రీరామ్కి ఇంట్రెస్ట్ పోయింది. పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తలో ఆసక్తిగా ఉండేవాడు. ఇప్పుడు 3 గంటలు థియేటర్లో గడపడం అంటే విసుగు. ఆ సమయంలో ఇంకా డబ్బు సంపాదించే ఆలోచనలు చెయ్యొచ్చని అతని ఉద్దేశం. ఓ రోజు మాణిక్యం బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళింది. సుధ ఉదయాన్నే భర్తకి, మామగారికి క్యారేజీలు సర్ది పంపింది. కరుణ బుక్స్ తెచ్చుకుంటానని లైబ్రరీకి వెళ్ళింది. పనయ్యాక పాపను ఆడిస్తూ కూర్చుంటే పక్కింటి మాలతి వచ్చి, మీరిప్పుడు ఫ్రీయే కదా, మార్నింగ్ షోకి వెళదామా? అలా ఇంట్లోనే ఉంటే ఏం తోస్తుంది అంది. పాప గొడవ చేస్తుందేమో నసుకుతూ అంది. ఏం చెయ్యదు, బాటిల్లో పాలు పట్టుకోండి, కాస్తంత చారన్నం బాక్స్లో పెట్టండి, ఏడిస్తే పెట్టొచ్చు, తినేసి హాయిగా పడుకుంటుంది. మా చంటాడికి 3 నెలలు ఉన్నప్పుడే నేను సినిమాకి వెళ్ళాను అంది. అత్తగారింట్లో లేకపోవడంతో ఆమె ధైర్యం చేసింది. ఇంటికి తాళం వేసి కరుణొస్తే ఇమ్మని పక్కింట్లో ఇచ్చింది. వన్ను గొడవ పెడుతుందేమోనని సుధ భయపడినా అదేం జరగలేదు. కాసేపు నోట్లో వేలేసుకుని తెర మీద కదిలే బొమ్మలను చూసి చిరునవ్వులు చిందించింది. ఆ తర్వాత నిద్రపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిటిఎస్ ఎఫెక్ట్లో ధడేల్ పెటేల్ ధడేల్ అంటూ వినపడేసరికి వన్ను నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి పెద్ద రాగం అందుకుంది. అందరూ తలలు తిప్పి చూశారు. సుధ బెత్తరపోయింది. ఎలా సముదాయించాలో తెలియలేదు. మాలతి వంక అసహనంగా చూసింది. నీకెందుకు, నేనున్నానుగా అంటూ అభయమిచ్చి హ్యాండ్ బ్యాగ్లోంచి 2 చిన్న దూది ఉండలు తీసి షన్ను చెవుల్లో పెట్టి, ఆ పాల బాటిల్ నోటికి అందించండి చెప్పింది. అలాగే చేసింది సుధ. కాసేపటికి ఏడుపు ఆపేసి నిద్రలోకి జారుకుంది వన్ను. ముందు జాగ్రత్తగా బ్యాగ్లో ఉంచాను, మా చంటాడికి ఇలాగే చేసేదాన్ని అంది. చంటిబిడ్డతో సినిమాలు చూడడం ఎలా అనే అంశం మీద పండిపోయిన మాలతిని చూసేసరికి ఆమె మీద మరో మెట్టు గౌరవం పెరిగింది సుధకి. సినిమా నుంచి ఇంటికి వస్తూ ఉండగా బిగినైంది అసలు బెంగ. భర్తతో చెప్పాలా వద్దా? కరుణైతే ఏమీ అనదు, కానీ శ్రీరామ్ ఏమంటాడోనని సందేహం. చివరికి దాచిపెట్టే ధైర్యం లేక సాయంత్రం అతని రాగాన్ని చెప్పేసింది. వినగానే ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో. పోనీలే, నీకు మాత్రం ఏం తోస్తుంది, కానీ పాపకి ఇబ్బంది అవ్వలేదు కదా? ఏం లేదు, హాయిగా నిద్రపోయింది. సరే, అమ్మ వాళ్ళతో అనొద్దులే. ఈ మాత్రానికి ఉత్సాహంతో పొంగిపోయింది తప్ప వాళ్ళు అనకూడనంత తప్ప ఇది అన్న ఆలోచన రాలేదు. తర్వాత రోజుల్లో కోడలు ఇంటిని దిద్దుకుంటుంది కదా అన్న ధీమాతో మాణిక్యం చుట్టాల ఊళ్ళు తిరుగుతూ ఉండేది. అలాంటి సమయాల్లో సుధ ఇంటి పనులు చక్కబెట్టుకుని మార్నింగ్ షోలకు వెళ్ళేది. సినిమాకి వెళ్ళొచ్చిన రోజు సుధ మొహమంతా వెలిగిపోతూ ఉండేది. శ్రీరామ్కి సంతోషం కలిగించే మాటలు చెబుతూ ఉత్సాహంగా చలాకీగా ఇంట్లో తిరుగుతూ ఉన్న ఆమెను చూసే శ్రీరామ్కి ఏమీ అనుబుద్ధి అయ్యేది కాదు.
తను మాత్రం ఏం కోరికలు కోరింది ఇంటడి పని చేస్తుంది. అప్పుడప్పుడు ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా అనుకునేవాడు. ఓసారి మాణిక్యం ఉండగా కూడా సినిమాకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు పర్మిషన్ అడిగితే సినిమానా? మరి పాప ప్రశ్నార్థకంగా చూసింది. తీసుకునే వెళతాను. సినిమాకి పసిపిల్లనా? నలిగిపోతుంది అని మళ్ళీ సరే వెళ్ళు అంది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు ఆవిడ ఉండగానే వెళ్ళింది. మాణిక్యానికి అది ఇష్టం లేదు. వద్దని డైరెక్ట్గా చెప్పలేదు. సుధకి ఎలాగైనా సినిమాల పిచ్చి, నవ్వుతూ అనేది. అయినా పట్టించుకోకపోతే సినిమా ఉంటే చాలు, మొగుడు కూతురు సంసారం అక్కర్లేదు అనేది. ఆ మాటలకు బాధపడి 2 నెలలు వెళ్ళడం మానేసింది. తర్వాత మామూలే, వారానికో సినిమా ఖచ్చితంగా చూసేది. పాపకి 1 సంవత్సరం దాటింది. పుట్టినరోజు పండగ చేశారు. సౌమ్య వాళ్ళ బాబు పుట్టినరోజు క్యాసెట్ పంపించింది. మనవణ్ణి చూసి మాణిక్యం దంపతులు మురిసిపోయారు. 2-3 నెలల్లో బాబుని తీసుకుని ఇండియా రావచ్చని సౌమ్య కూడా ఫోన్ చేసి చెప్పింది. ఆ రోజు కోసం అందరూ ఎదురు చూడసాగారు. కరుణ పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. ఏలూరు శివారు ప్రాంతాల్లో వెలిసిన అతిపెద్ద రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. ఆ స్కూల్ కరస్పాండెంట్ పద్మనాభరావుకి బాగా తెలుసు. కరుణ పట్టుదల చూసి పోనీ పెళ్ళయ్యే వరకే కదా అని ఆయన సరిపెట్టుకున్నాడు. ప్రదీప్ వాళ్ళ ఊరిలో పంచాయతీ ఎలక్షన్స్ హడావుడి ప్రారంభమైంది. ఎలక్షన్ డేట్ రాగానే కరుణ గ్రీటింగ్ పంపింది. లక్ష్యానికి చేరువ కాబోతున్న మీకు నా శుభాకాంక్షలు అని స్వదస్తూరితో రాసింది. డేట్ వచ్చిన దగ్గర నుంచే పల్లె వాతావరణం అంతా వేడివేడిగా మారింది. ఏ ఇద్దరు కలిసినా రాబోయే ఎలక్షన్స్ గురించే ముచ్చట. ఇన్నాళ్ళు ఊరిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన సాంబమూర్తి అది వదులుకోవడానికి సిద్ధంగా లేడు. పైగా తన పెద్ద కొడుకు సత్యమూర్తిని వారసుడిగా ప్రకటించాడు. ఈసారి ఎలక్షన్స్లో సత్యమూర్తి ప్రదీప్కి పోటీగా నిలబడ్డాడు. అతనికి పేరులోనే సత్యం. నోరు తెరిస్తే అబద్ధాలు, గొప్పలు, దానికి తోడు అన్ని వ్యసనాలు ఉన్నాయి. అలాంటి వాడికి ఊరిని అప్పగించడమా అని కిషోర్, యేసోబు ఆవేశపడ్డారు. ప్రదీప్ ఇంటింటికి తిరుగుతూ కష్టసుఖాలు విచారిస్తున్నాడు. అది అతను ఎప్పుడూ చేసే పనే. ఈసారి మాత్రం తను సర్పంచ్ అయితే ఊరి కోసం ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో విడమర్చి చెబుతున్నాడు. అందరూ అతని మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ప్రదీప్కి తాను గెలుస్తానన్న నమ్మకం కలుగుతుంది. కానీ నెల ముందు నుంచే సాంబమూర్తి డబ్బు సంచులు, సారా ప్యాకెట్లు దింపేశాడు. అప్పటి నుంచి పరిస్థితి తమ చేతుల్లోంచి మెల్లగా జారిపోతున్నట్లుగా ప్రదీప్, అతని మిత్రులు భావించారు. ఇల్లిల్లు తిరిగి ఎంత నచ్చజెపుతున్నా చాలామంది బలహీనతలకు లొంగిపోతున్నారు. దానికి తోడు కులాలు, వృత్తులను బట్టి ముఠాలు తయారు చేయడానికి సాంబమూర్తి సిద్ధపడ్డాడు. ప్రదీప్కి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతున్నట్లుగా అనిపించసాగింది. ప్రతి ఒక్కరూ ప్రదీప్ బాబు నువ్వే సర్పంచ్ అవడం ఖాయం అనేవారే. కానీ సాంబమూర్తి చాప కింద నీరులా తన పని తాను చేస్తున్నాడు. ప్రదీప్కి అశాంతిగా ఉంటుంది. తాను ఆశించిందేమిటి? సర్పంచ్ అయితే ప్రజల్లో ఈ అజ్ఞానాన్ని తొలగించాలనే కదా. కానీ ఎలక్షన్స్కి ముందే చాలామంది ఈ ప్రలోభాలకు లొంగిపోతున్నారంటే తను వారిని ఏం బాగు చేయగలడు? అతనికి నిరుత్సాహం. అది బయటపడకుండా తన వంతు కృషి తాను చేస్తూనే ఉన్నాడు. కూలి రేట్ల విషయంలో తగాదా వచ్చిన దగ్గర నుండి 4-5 రైతు కుటుంబాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళిప్పుడు సాంబమూర్తి పక్షాన గట్టిగా నిలబడ్డారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. చెరువుగట్టు దగ్గర 2 సార్లు సత్యమూర్తి తారసపడి మాటలు తూలుతున్నా ప్రదీప్ సహిస్తున్నాడు. అరుంధతి, బామ్మ చాలా ఆందోళనగా ఉన్నారు. మనకెందుకు వచ్చిన రాజకీయాలు, కూటిక గొడ్డక అని రోజుకోసారైనా అంటున్నారు. సంజీవరావు ఒక్కడే బయటికి ఏమీ మాట్లాడడం లేదు. కొడుకు దిగులుగా కనిపిస్తే అతని మనసు విలవిల్లాడుతోంది. తండ్రికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా అని ప్రదీప్ మదనపడుతున్నాడు. ప్రదీప్లో మెల్లగా నిరాసక్తత ఆవహించుకుంటోంది. అతని స్నేహితులకి ఇంట్లో సాధింపులు ఎదురవుతున్నాయి. వాళ్ళు అవేమీ ప్రదీప్కు తెలియనివ్వకుండా అతనిలో ఉత్సాహాన్ని రేకెత్తించసాగారు. ఈలోపు గూడెంలో వ్యక్తి సారా అధికంగా తాగడం మూలంగా మరణించాడని, అది కల్తీ సారా అని తేలింది. ఊళ్ళో సారా దుకాణం ఉన్నా తాగుబోతులు ఓ 10-15 మంది ఉండేవారు. మిగతా వాళ్ళు పండగలకి పబ్బాలకి తాగడమే తప్ప ఊర్లో సారా గొడవలు ఉండేవే కావు. సాంబమూర్తి ఎప్పుడైతే ఫ్రీగా సారా పోయిస్తున్నాడో దానితో గూడెంలో 30 వంతు సారాకి దాసులై చనిపోయిన వ్యక్తి అలాంటివాడే.
ప్రదీప్ చూడటానికి వెళ్ళాడు. గూడెమంతా పోగై ఉన్నారు. ప్రదీప్ను చూడగానే చీలి దారి ఇచ్చారు. మౌనంగా దగ్గరికి వెళ్ళాడు. శవం పక్కన భార్య, బిడ్డలు, ముసలి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. మాయదారి ఎలక్షన్లు మా ప్రాణాల మీదకు వచ్చాయి. ఏనాడైనా సుక్క ముట్టుకుని ఎరుగునా? ఏటి బాబు ఈ అన్యాయం? ప్రదీప్ కాళ్ళు చుట్టుకుని ఏడ్చింది అతని తల్లి. ప్రదీప్కి మనసులో బాధ సుడులు తిరుగుతోంది. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా మారాయి. కాళ్ళకు చుట్టిన చేతులను విడిపించుకుని భుజాల చుట్టూ చేతులు వేసి మౌనంగా ఓదార్చాడు. ఇందుకే ఇలాంటివి జరుగుతాయని సారాకి బానిసలు కావద్దన్నాను. అతనికి ఎలుగెత్తి అరవాలనిపించింది. విచక్షణ వెన్ను తట్టింది. జేబులోంచి 1000 రూపాయలు ఆమె చేతిలో పెట్టి పని జరిపించండి అంటూ నడిచాడు. తోవలో సాంబమూర్తి 2 కొడుకులతోనూ మిగతా పాలేళ్లతోనూ కలిసి హడావిడిగా కండువా సర్దుకుంటూ వస్తూ కనిపించాడు. ప్రదీప్లో ఆవేశం హద్దులు దాటుతోంది. కిషోర్ వారింపుగా చెయ్యి పట్టుకున్నాడు. వాళ్ళు దాటాక చెయ్యి వదిలేశాడు. ఇంటికి వెళ్ళినా చనిపోయిన వ్యక్తి ముఖమే అతని కళ్ళ ముందు మెదులుతూ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. తాను ఎలక్షన్లో నిలబడ్డ మూలంగానే సారా ఏరులైంది. ఒక మనిషి బలయ్యాడు. తనే దీనికి కారణమా అన్న ఆలోచన పీడిస్తోంది. తమ ఊరికి ఎప్పుడూ యునానిమస్గా సర్పంచ్ ఎన్నికయ్యేవాడు. ఈసారి సాంబమూర్తి ఆగడాల్ని భరించలేక తాను నిలబడ్డాడు. ఇంకెన్ని గొడవలు జరగనున్నాయో? హఠాత్తుగా విరక్తి లాంటి భావం కలిగింది. ఇప్పుడు తాను సర్పంచ్ అయ్యి ఎవరిని ఉద్ధరించాలి? ఎవరి కోసం కష్టపడాలనుకుంటున్నాడో వాళ్లే తమ గోతులు తామే తవ్వుకుంటున్నప్పుడు ఎందుకు ఈ వృధా ప్రయాస? అతనికి తెలియకుండానే నెగిటివ్ థాట్స్లోకి జారిపోతున్నాడు. రాత్రంతా అవే ఆలోచనలు. తెల్లారి లేచాక అవన్నీ గుర్తొచ్చి ఎంత బలహీనంగా మారిపోతున్నానేమిటి అని దిగులు పడ్డాడు. వెంటనే కరుణను చూడాలని, తన టెన్షన్స్ అన్నీ చెప్పి ఆమె సలహా పొందాలని అనిపించింది. అనుకున్నదే తడవుగా స్కూటర్ వేసుకుని ప్రయాణమయ్యాడు. వెళ్ళేసరికి మాణిక్యం టీవీ చూస్తోంది. కరుణ అప్పుడే స్కూలుకు బయలుదేరుతోంది. మాణిక్యం ప్రదీప్ను పలకరించి, మీ అక్క లోపలుంది బాబు అంది. అతను లోపలికి వెళుతూనే ఎవ్వరికీ వినపడకుండా కరుణతో, నేను నీతో మాట్లాడాలి, సెలవు పెట్టు అన్నాడు. రెడీ అయిపోయాను, అమ్మేమంటుందో, ప్లీజ్ ఏం చేస్తావో తెలీదు, సెలవు పెట్టు అంటూ ఉండగానే మాణిక్యం లోపలికొచ్చి, బాబు నన్ను కాస్తంత అమీనాపేటలో దింపుతావు? మా వదిన రోజు రమ్మని గొడవ పెడుతోంది. కారేమో మీ మామయ్య గారు తీసుకెళ్లారు అంది. సరేనండి మీరు రండి అన్నాడు. దింపేసి వచ్చేసరికి సుధ ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ప్రదీప్ ఆశ్చర్యంగా అడిగాడు. ఎదురింటి ఆవిడతో కలిసి మార్నింగ్ షోకి వెళ్ళారు. అతని ముఖం విప్పారింది. మనం ఏకాంతం కోసమా? దగ్గరికి వెళ్ళి చుట్టేస్తూ అన్నాడు. కరుణ ఎందుకో చాలా దిగులుగా ఉంది. జనరల్గా ఒక మగవాడి నోటి వెంట ఇలాంటి మాటలు వస్తే మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కానీ అతను మనిషే అన్న ఆలోచన కలిగిన కరుణ మాత్రం ఆశ్చర్యపోలేదు. ఏమైంది దీపు అంది. నేను ఎలక్షన్స్లో నిలబడి తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అందులో తప్పేముంది? ఊళ్ళో ఎప్పుడూ ఒకటే పార్టీ, సాంబమూర్తే గెలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నేను నిలబడ్డాను. ఏ పార్టీ కింద నేను లేను. కానీ ఊరు నిలువునా చీలిపోతోంది. ఎక్కడ చూసినా సారానే. దానికి ఓ మనిషి చచ్చిపోయాడు. ఎంత చేసి నేను సాధించేదేమిటి? ఓ నిండు ప్రాణాన్ని పోగొట్టుకోవడం తప్ప. చాలా అశాంతిగా ఉంది అతని కంఠస్వరం. ఏం జరుగుతోంది దీపు? నాకు వివరంగా చెప్పు. జరిగినదంతా చెప్పుకొచ్చాడు. మధ్య మధ్య అనుమానాలు వచ్చినవి అడుగుతూ అంతా ఆలకించింది. వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా ఆడకూలీలు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. చూసావా, ఒక్క మంచి పనికే ఎంత అభిమానిస్తున్నారంటే అది వృధా పోదు. నిరుత్సాహపడొద్దు. కిషోర్, రవి, ఏసోబు నీకోసం ఏమైనా చేస్తారని నువ్వే అన్నావు. వాళ్లే కాదు, మేమందరం నీ వెనకలేమా? ధైర్యంగా ఉండు. అతని తలని హృదయానికి హత్తుకుంటూ అంది. అతను మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇద్దరూ అలా మౌనంగా ఎంతసేపు ఉండేవారో. కానీ గుమ్మంలో అడుగుల చప్పుడు, కరుణ అన్న కేక వినపడేసరికి చప్పున విడిపడ్డారు. ఎదురుగా నిప్పులు కక్కుతూ మాణిక్యం. అనుకోని సంఘటనకి ఆవేశంతో ఊగిపోతోంది. నీకెంత ధైర్యం లేకపోతే ఇలాంటి పని చేస్తావు? ఉండు. ఫోన్ దగ్గరికి వెళ్ళి భర్తకి కొడుక్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంది. సుధా గట్టిగా కేకేసింది. వదిన సినిమాకి వెళ్ళింది. ఓహో, ఇదంతా ఆమెగారి పన్నాగమన్నమాట. ఈ రకంగానైనా అత్తింటి సొమ్ముని పుట్టింటికి చేర్చాలని చూస్తుందేమో. రాని చెప్తాను. హాల్లో పచార్లు ప్రారంభించింది. ప్రదీప్ నువ్వు వెళ్ళు, కరుణ అంది.
మాణిక్యం గుమ్మానికి అడ్డుగా నిలబడి, ఎక్కడికెళ్తావు, నీ బండారమంతా బయటపడని. అతను అసహాయంగా నిలబడిపోయాడు. అమ్మ, నేను మాట్లాడతాను, తనని వెళ్ళని. ఏంటే నువ్వు మాట్లాడేది? చిన్నపిల్లని చేసి ఏం మాయ చేశాడు? తాడే పామై కరవడం అంటారు, ఇదే కాబోలు. అరగంట వరకు ఆపకుండా తిడుతూనే ఉంది. తండ్రి కొడుకులిద్దరూ హడావిడిగా కారు దిగారు. ఏమైంది మాణిక్యం? ఎందుకిలా చెమటలు పట్టాయి? ముందిలా కూర్చో. పద్మనాభరావు కంగారు పడ్డాడు. తాను చూసింది వైనాలుగా వర్ణించి చెప్పింది. శ్రీరామ్ తోక తొక్కిన తాచులా లేచాడు. ఏరా, నీకెంత ధైర్యం? మా ఇంటికే వచ్చి మా చెల్లితోనే పబ్లిక్గా సరసాలు మొదలెడతావా? షర్ట్ కాలర్ పట్టుకుని చెయ్యెత్తాడు. విదిలించేశాడు ప్రదీప్. నేను కరుణ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. పెద్దవాళ్లుగా ఆశీర్వదించండి అన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. మాణిక్యం స్పృహలోకి వచ్చిన దానిలా గొల్లున రాగం అందుకుంది. పద్మనాభరావుకి ఆవేశం తారస్థాయికి చేరింది. పొలంలోకి దిగి బురద పిసుక్కునేవాడికి నా కూతురు కావలసి వచ్చిందా? మీ నాన్న సంపాదించలేక నిన్నెలా ఉసిగొల్లిపాడన్నమాట. ఈటెల్లాంటి మాటలు, నరాన్ని ఆవేశంతో మెలితిప్పేసే మాటలు. పళ్ళు బిగించి ఆవేశాన్ని ఆపుకుంటున్నాడు ప్రదీప్. అతని స్థితిని చూసి కరుణకి భయం వేసింది. డాడీ, ఎవరిని ఏమీ అనొద్దు. నేను ప్రదీప్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరెన్నైనా చెప్పండి, నా నిర్ణయం మారదు. నేను మేజర్ని, మమ్మల్ని మీరు విడదీయలేరు. అది కాదమ్మా, నిన్ను చేసుకుంటే కట్నం బాగా గుంజొచ్చని. వద్దు నాన్న, అందరూ డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారు అనుకోవడం తప్పు. దీపు, నేను ఇలా కట్టుబట్టలతో వచ్చేస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగింది. పదిలంగా ఆమె చేతిని తన 2 చేతులతోనూ పట్టుకున్నాడు. వాదనలు తర్కాలు సాగుతూ ఉండగా సుధ రిక్షా దిగింది. అందరినీ ఇంట్లో చూసి ఆమె గుండె గుబేలుమంది. సుధను చూడగానే శ్రీరామ్కి ఎక్కడలేని పౌరుషం వచ్చింది. కావాలని వీళ్ళిద్దరినీ ఇంట్లో వదిలి నువ్వు షికారుకి వెళ్ళావా అంటూ చెంప చెళ్ళుమనిపించాడు. ప్రదీప్ ఆగలేకపోయాడు. చిన్నప్పటి నుండి సుధ ఎంత గారంగా పెరిగింది. ఏనాడు ఆటల్లో కూడా కొట్టలేదే. అలాంటిది పెళ్ళయ్యాక అందరి ముందు నిస్సహాయంగా నిలబడి చెంపదెబ్బ తినడం అతనికి బాధగా ఉంది. మళ్ళీ కొట్టబోతున్న శ్రీరామ్ చెయ్యి పట్టుకుని ఆపేసి, ఎంతకాలం మిమ్మల్ని చాలా గౌరవించాను, అది నిలుపుకోండి. మా పెళ్లి జరిగేది ఖాయం, ఎవ్వరూ ఆపలేరు. ఇంకా మాట తూలి చెయ్యి చేసుకుని మీ అనుబంధం దెబ్బతినకుండా చూసుకోండి. కరుణ, నువ్వు బయలుదేరు. కరుణ మారు మాట్లాడకుండా కదిలింది. అప్పటి వరకు శిలలా నిలబడిపోయిన సుధ, దీపు, ఇంతకాలం నిన్ను అభిమానించినందుకు జీవితాంతం మాటలు పడే పని చేస్తున్నావు. నా మీద ఏమాత్రం అభిమానం, నేను సుఖంగా ఉండాలన్న ఆలోచన అయినా ఉంటే కరుణను వదిలేసి వెళ్ళు. ప్రదీప్ మాటలు రానట్లుగా నిలబడిపోయాడు. మొదటిసారిగా కరుణకి సుధ మీద కించిత్ అసహ్యం కలిగింది. వద్దురా, నువ్వేం చెప్పినా వినను. అసలు ఆ ఇంటికి నా కూతుర్ని ఇచ్చినందుకే దిగులు పడుతుంటే ఆ గయ్యాళి కూతుర్ని ఇంటికి తెస్తావా? ఇక మేము మనశ్శాంతిగా బతకటం ఉంటుందా? ఎంత కాదనుకున్నా తనకి ఆవిడ మనసులో స్థానం లేదని తెలిసేసరికి కరుణ మొహం మాడిపోయింది. అమ్మా, నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడకు. కరుణ ఎలాంటిదో ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నావు. వాళ్ళంటే అర్థం చేసుకోకుండా అలా మాట్లాడారు. ఫోన్లో వాళ్ళన్న మాటలు నీకు తెలియవురా. పౌరుషం ఉన్న వాళ్ళెవ్వరూ సంబంధం కలుపుకోరు. మనల్ని అందరినీ ఎన్నన్నా భరించాను. మీ నాన్నగారిని ఎంతగా అన్నారో నువ్వు ఊహించలేవు. వాళ్ళ మాటలు విన్నాక కూడా ఈ పిల్ల చెయ్యి వదలకపోతే వాళ్ళ మాటలే నిజమవుతాయిరా. అమ్మా, ఇద్దరికి ఇష్టమై పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. ఇందులో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మేం చేయగలిగింది ఏమీ లేదు. అది కాదు బాబు, ఆవేశంతో కాకుండా నెమ్మదిగా ఆలోచించు. అమ్మాయి ఇక్కడ ఇమడగలదా? రేపు తప్పు చేశాననుకుంటే? కరుణ వైపు తిరిగి తప్పుకో అనుకోకమ్మా, మంచి చెడ్డలు చెబుతున్నా సంజీవరావు అన్నాడు. 3 ఏళ్లు బాగా అర్థం చేసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న. రవి, కిషోర్, యేసోబు, ప్రదీప్, కరుణ స్కూటర్ మీద రావడం చూసి గబగబా ఇంటికి వచ్చారు. గేటు దగ్గరే సూర్య విషయం చెప్పేశాడు. మీరు నిర్ణయం తీసుకున్నాక చెప్పేదేముంది? మీకు ఇష్టమైన చోటుకు వెళ్ళి బతకండి అంది అరుంధతి. అయ్యో, అదేంటే ఆ మాటలు? వాళ్ళేదో అన్నారని పిల్లాడిని ఇంటి నుంచి పొమ్మంటావా? వాడెందుకు పోవాలి? హక్కుదారుడు. ఆ అవసరం వస్తే మీరే వెళ్ళండి. నా మనవడు ఇక్కడే ఉంటాడు. అంతా విని కూడా మీరు ఎలా అంటారేంటి? వాళ్ళని ఇంట్లోకి రానిస్తే అంతా మీ పథకమే అనుకోవలసి వస్తుందని వాళ్ళు అన్నారా లేదా? ఇదన్నమాట విషయం. ప్రదీప్, కరుణ నివ్వెరపోయారు. ఇంటికి వచ్చిన ఆడపిల్లను వాకిట్లో నుంచోబెట్టి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు. యేసోబు, ఓ 4 మనుషుల్ని మాట్లాడి పొలంలో 4 తాళ్ళు నరికించు పెద్దయ్య. మీ దర్శనం దొడ్డి ఖాళీయే కదా, అక్కడ ఇల్లేసేస్తాం.
నలుగురు మనుషులు తోడుండాలే కానీ ఉండడానికి చోటే కరువా? రవి ఆవేశంగా అన్నాడు. ఆగండి అయ్యా, మా బాధలు మాకుంటాయి. వినగానే షాక్ అయ్యి, మీ పిన్ని అలా మాట్లాడుతోంది, నేను నచ్చజెప్తాను. సంజీవరావు అరుంధతిని లోనికి తీసుకువెళ్ళాడు. అందరూ వరండాలో కూలబడి కబుర్లు మొదలుపెట్టారు. కాసేపు అయ్యాక బామ్మ ఉత్సాహంగా బయటకు వచ్చి, పదండి లోపలికి అంది. అందరూ పోలోమని లోపలికి ప్రవేశించారు. మామ, కోడలొచ్చింది, స్వీట్ ఇవ్వండి, కిషోర్ ఉత్సాహంగా అన్నాడు. వండండర్రా, ఒక్క తీపేంటి, పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు కావలసినవన్నీ వడ్డించుకోవడమే. బాగానే ఉంది సంబడం. ఎవరు చేయిస్తారు పెళ్ళి? తగుదునమ్మా అని ఆడపిల్ల పెళ్లి ఖర్చులు మనమే పెట్టుకోవాలి. అరుంధతి వెటకారంగా అంది. అమ్మ, నీకు ఖర్చు లేకుండా చేసుకుంటాం, సరేనా? నాన్న, రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయించండి, సింపుల్గా. భోజనాలు అవి ఏమీ వద్దు. తాళి కట్టి దండలు మార్చుకుని వచ్చేయడమే. అది మీ సంతృప్తి కోసం. కరుణ చెయ్యి పట్టుకుని ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే మా పెళ్ళైపోయినట్లుగా లెక్క అంటున్న కొడుకు అరుంధతి కళ్ళకి పరాయివాడిగా అనిపించాడు. తన కొడుకుని తనకు కాకుండా చేసే రాక్షసిలా కరుణ ఆమె కంటికి కనిపించటం తరతరాల చరిత్రే. వరండాలో ఓ పక్కనే కూర్చుని కిషోర్ వాళ్లతో కబుర్లు చెప్తున్న కరుణను చూస్తుంటే ప్రదీప్కి కలలాగా ఉంది. మాటి మాటికి తల తిప్పి నిజమేనా అన్నట్లుగా ఆమె వంక చూస్తున్నాడు. అరుంధతి మధ్యాహ్నం నుంచి ముసుగు పెట్టి పడుకోవడంతో బామ్మ, ప్రదీప్ కలిసి వంట చేశారు. రాత్రికి కరుణ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమైనా ప్రాబ్లం రావచ్చునేమో అన్న సందేహంతో యేసోబు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సూరి కరుణకు ఆవలి వైపు కూర్చుని ఉన్నాడు. అక్క అని పిలవమని కరుణ చెప్పడంతో ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడుతూ మాటి మాటికి అక్క అని పిలవాలని ప్రయత్నిస్తున్నాడు. అది కనిపెట్టి ఆమె కూడా ఆప్యాయంగా మాట్లాడుతోంది. అక్క, ఇక రోజు ఇక్కడే ఉండిపోతావా? లేదురా, రోజు ఉదయాన్నే ఫ్లైట్లో ఇంగ్లాండ్ వెళ్ళి రాత్రికి వచ్చేస్తుంది అన్నాడు ప్రదీప్. ఉండండి చిన్నబాబు, ఏమీ మాట్లాడనివ్వరు విసుక్కుంటున్నాడు సూరి. హరిని, నీకు లోకువైపోయానంట్రా ఆశ్చర్యపోయాడు ప్రదీప్. వాకిట్లో కారు శబ్దం అయ్యేసరికి అందరూ ఎలర్ట్ అయ్యారు. ప్రహరీ గేటు కొడుతున్నారెవరో. ప్రదీప్ లేచి వెళ్ళబోయాడు. కరుణ అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. కిషోర్, రవి, యేసోబు కర్రలు తీసుకుని వెళ్ళి గేటు తీశారు. ప్రదీప్ని పిలు, శ్రీరామ్ కారులోంచే అన్నాడు. లోపలికి రండి, కర్ర తాటిస్తూ అన్నాడు యేసోబు. చెప్పిన పని చెయ్యి, పిలువు. కారంతా పరిశీలించి అతనొక్కడే ఉండటం చూసి ఆ కాడికి అందరం లేమా అనుకుని ప్రదీప్ని పిలిచాడు. లోపలికి రండి బావగారు, ప్రదీప్ పిలిచాడు. అవసరం లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటున్నారు. శత్రువులు పిలిచినా వెళ్ళి బహుమతి ఇవ్వటం సాంప్రదాయం. అమ్మా నాన్న బట్టలు పంపారు, ప్యాకెట్స్ తీసి ఇచ్చాడు. కరుణకు చాలా సంతోషం కలిగింది. అన్నయ్య, అమ్మ వాళ్ళకి నువ్వైనా నచ్చజెప్పుంటావు కదా, ముఖం వికసించగా అంది. ఎవరు చెప్తే ఏంలే, రేపెవరన్నా వస్తారో రామో తెలీదు. కోరుకుని చేసుకుంటున్నావుగా, సుఖంగా ఉండు. ఇక పుట్టింటి నుంచి డబ్బే కాదు, అభిమానాలు ఆశించడం కూడా నీకు అత్యాశ అవుతుంది. పోనీలే అన్నయ్య, ఈ అభిమానం చాలు. నవ్వాలనుకుంది కానీ మొహం చిన్నపోయింది. మీ అక్క నేను రావాలని కూడా కొంతకాలం ఆశించొద్దు. కాలమే మనుషులను మార్చాలి. ప్రదీప్తో చెప్పి కారు రివర్స్ చేసుకుని బయలుదేరాడు. ఈ మాత్రం చాలు కరుణ, ఇందాకటి నుంచి ఫీల్ అవుతున్నావు కదా. కూతురంటే ఆ మాత్రం అభిమానం ఉండదా? అలా శ్రీరామ్ రాకను ఊహించకపోవడంతో ఆమెకి సంతోషం అనిపించింది. ఆ రోజు పౌర్ణమి కాకపోయినా చంద్రుడు వెన్నెల వెదజల్లుతున్నాడు. ఓ కన్ను వేసే ఉంచుతామని చెప్పి స్నేహితులు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ పడుకున్నారు. ప్రదీప్, కరుణ వరండా మెట్ల మీద కూర్చున్నారు. నా జీవితంలో 2 ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈ 2 రోజుల్లో జరిగాయి ఏంటన్నట్లుగా చూసింది. తీవ్రమైన విరక్తికి, నిరుత్సాహానికి లోనవ్వడం, అది తీర్చడానిక అన్నట్లు తట్టుకోలేక ఆనందాన్నిచ్చే నీ సాంగత్యాన్ని పొందడం. అర్థం చేసుకుంటున్నట్లుగా అతని భుజం మీద తల ఆనించింది. కరుణ, నీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇంత తొందరగా పెళ్ళనుకోలేదు, అందుకే ఇంతకాలం వాయిదా వేశాను. ఏంటిది దీపు? ఆసక్తిగా అడిగింది. నువ్వు ఇక్కడ చాలా అడ్జస్ట్ అవ్వాలి. రకరకాల మనస్తత్వాలు, వాతావరణం, నీకు ఇష్టం లేని విషయాలు ఎన్నో ఉండొచ్చు. అన్నింటినీ నీకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇందులో ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. నేను మొదటి నుంచి సిద్ధపడే ఉన్నాను దీపు. బామ్మతో ఏ సమస్య రాదు. మామయ్య మనసులో ఏముండని పైకి నొప్పించరు.
ఇక అత్తమ్మ సంగతే నిట్టూర్చింది. చక్కటి పల్లె భాషలో అత్తమ్మ అనటం ప్రదీప్ చెవులకు ఇంపుగా వినపడింది. ఇంకా మనం ఎక్కువ కష్టపడాలి. భర్త అంటే భార్యని పోషించి తీరాలన్న పట్టుదల, ఇగో నాకు లేవు. మన కోసం, మన పిల్లల కోసం, ఊరి కోసం నువ్వు సంపాదిస్తానంటే నే కాదనను, సంతోషిస్తాను. కానీ నువ్వేమో సుకుమారం, కష్టం తట్టుకోగలవా? ఒక్కింత దిగులుగా అన్నాడు. అదిగో ఆ మాట అంటేనే నాకు కోపం. నాకు చాలా శక్తి ఉంది. అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఇప్పుడు చెప్పండి అంది. మై గాడ్, చాలా బలం. వదులు వదులు, తట్టుకోలేకపోతున్నాను. ఊపిరాడనట్లుగా నటించాడు. రాత్రి 1 గంట వరకు అలాగే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. తెల్లారాక మనసులో ఎలా ఉన్నా అరుంధతి అన్నీ శాస్త్రోక్తంగా జరిపిస్తోంది. ప్రదీప్కి పెళ్ళన్న వార్త ఊరంతా వ్యాపించింది. పిలవాల్సిన అవసరం లేకుండానే అందరూ గుడి దగ్గరకు చేరుకున్నారు. మంగళసూత్ర ధారణకి 10 నిమిషాల ముందు పద్మనాభరావు కుటుంబం కారులో దిగింది. అందరి ముఖాలు వికసించాయి. సంజీవరావు వెళ్ళి మాట్లాడాడు. అరుంధతి మొహం తిప్పుకుంది. సూత్రధారణ కాగానే అక్షతలు వేసి ఎవరు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు. పెళ్లి హడావిడి అంతా సద్దుమణిగాక సంజీవరావు కొడుకును పిలిచి, ఊళ్ళో గొడవలు, అత్తారితో గొడవలు, ఇంట్లో మీ అమ్మ, అంతా అయోమయంగా ఉంది, తట్టుకోగలవా? పర్వాలేదు నాన్న, మీరు దిగులు పడకండి, చాలా వరకు కరుణే చూసుకుంటుంది అన్నాడు. అన్నట్లుగానే పెళ్ళైన మర్నాడే కరుణ ప్రదీప్ స్నేహితులను సమావేశపరిచి వాళ్ళ భవిష్యత్ కార్యక్రమాలేంటో అడిగింది. ఎవరూ సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు. ముందు ఎలక్షన్స్ అవ్వాలి కరుణ, ఆ తర్వాతే మిగతా ఆలోచనలు ప్రదీప్ అన్నాడు. సరే అయితే నేను కూడా క్యాన్వాస్ చేస్తాను అని కరుణ అనగానే ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ మర్నాటి నుంచే కరుణ ప్రచారం మొదలుపెట్టింది. ఆ రోజు ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ప్రదీప్ని ట్రాక్టర్ మీద ఊరంతా ఊరేగించారు. ఆనందంతో నిండిన అతని ముఖాన్ని తన ఇంటి గుమ్మంలో నిలబడి తనివితేరా చూసుకుంది కరుణ. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ప్రదీప్ పనిలో పడిపోయాడు. నీటి పంపుల బిల్లు బకాయిలు, ఇంటి పన్ను బకాయిలు ఎంత ఉన్నాయి, వసూలైన వాటిలో వేటి కోసం ఎంత ఖర్చు అయ్యాయి, ఊళ్ళో ఉన్న చెరువులు 2 చేపల కోసం ఎవరు పాడారు, ఊరి చివర ఎండిపోయిన చెరువులో ఇసుక తోలకం ఎవరు తీసుకున్నారు, అసలు ఊరికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ఆరా తీశాడు. దొరికిన వివరాల ప్రకారం సాంబమూర్తి 2 లక్షల వరకు కట్టవలసిందిగా తేలాడు. ఇవి కాక అనధికారికంగా అతను సంపాదించిన దానికి లెక్కే లేదు. రికవరీ కోసం ప్రదీప్ లాయర్ని సంప్రదించాడు. బలహీన వర్గాల కోసం ఇళ్ళు, బంజరు భూములు ఎప్పుడు శాంక్షన్ అవుతాయో కనుక్కుని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేశాడు. అలాగే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు కావడానికి సాయం చేస్తున్నాడు. ప్రభుత్వ పథకాలు తమ గ్రామానికి కేటాయించిన వాటిని గ్రామస్తులకు వివరించి సరిగ్గా అమలు చేసి బాగుపడతారు అనుకున్న వాళ్ళకి ఇప్పిస్తున్నాడు. ఈ పథకం కిందే రవి, కిషోరు, ఏసోబు రైస్ మిల్లు పెట్టుకున్నారు. ఓ రోజు ఖాళీ సమయం చూసుకుని ప్రదీప్ కరుణ పక్కన చేరి, నీకేదో లక్ష్యం ఉందన్నావు, అదేంటో చెప్పు అని అడిగాడు. 2 లక్ష్యాలున్నాయి, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అబ్బా, ఎంత ముచ్చటైన వినసొంపైన భాష. సరే చెప్పు. చిన్నదే ముందు చెబుతాను, పెద్ద లక్ష్యం తర్వాత. సరే ఏదో ఒకటి చెప్పు. పాల వ్యాపారం చెయ్యాలని మెల్లిగా అంది. అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఏంటి, సరిగ్గా విన్నానో లేదోనన్న అనుమానంతో అడిగాడు. అదే, గేదెలు కొని బాగా సంరక్షించి చిక్కని పాలు ప్రజలకు అందివ్వాలి, డైరీ ఫామ్ బాగా వృద్ధి చేసి కొంతమందికి ఉపాధినివ్వాలి. జోకా? అంత నవ్వేముంది ఇందులో? అసలు ఇందులో ఉన్న సాధక బాధకాలు నీకేం తెలుసు? చాలా తెలుసు, కావలిస్తే చూడు. 3 ఏళ్ల నుంచి చదువుతున్నాను. పాడి పశువుల పెంపకంలో మెలకువలకు సంబంధించిన పుస్తకాల దొంతరలను చూపించింది. చాలా కష్టపడాలి కరుణ, రిస్క్ కూడా. నీ ఒక్కదానితో అయ్యే పని కాదు. నా ఒక్కదానితో అవుతుందని ఎవరన్నారు? సూర్యున్నాడు, ఏసోబు వాళ్ళావిడ, మేము 4 సరిపోమా? వీళ్ళు కాక గేదెలని కడగటానికి రోజుకింతనిచ్చి మనిషిని పెట్టుకుంటాం. ఏసోబు రైస్ మిల్లులో ఉన్నాడు కదా, మానేశాడు. రైస్ మిల్లులో పనికి 2 ఎక్కువంట. నిన్ను డిస్కరేజ్ చేయడం కాదు కానీ నీకు సూటబుల్ కాదిది, లేచి వెళుతూ అన్నాడు. వెళుతున్న అతన్ని చిటికెలు వేసి మరీ పిలిచి, చూస్తూ ఉండు, ఈ కరుణ అనుకున్నది సాధించి తీరుతుంది అంది. కరుణ తాను అనుకున్న ప్రకారం డైరీ ఫామ్ పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ప్రదీప్ లోను పెడతానన్నాడు. కరుణ ఒప్పుకోలేదు. తాను సేవ్ చేసిన మనీతోనే మొదలు పెడతానంది.
ఇంటికి కొంచెం దూరంలో పొలానికి ఆనుకుని ఉన్న 25 సెంట్ల స్థలం వాడుకోమన్నాడు సంజీవరావు. సౌమ్య 3 నెలల నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీరామ్కి జీవితం భరింపరానిదిగా తయారైంది. ఇల్లంతా ఎప్పుడు చూసినా అగరొత్తుల పొగతోనూ భజనలతోనూ వచ్చిపోయే భక్తులతోనూ హోరెత్తిపోతూ ఉండేది. చివరికి బెడ్రూమ్లో కూడా రకరకాల బాబాలు, దేవుళ్ల పటాలు ప్రత్యక్షమయ్యేసరికి ఈ అతి పవిత్ర వాతావరణంలో అతనికి కాపురం చేయాలన్న ఇచ్చ నశించిపోతుంటే శ్రీరామ్ ఏదన్నా అంటే తప్పు, లెంపలేసుకోండి అని ఆ పని తాను చేస్తే సరి, లేదా తానే మెల్లగా చేయటానికి రెడీ అయ్యేది. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల స్వాములార్లకి ఈ ఖరీదైన భక్తురాలు చిరపరిచితం అయిపోయింది. దేవుడి పని అనేసరికి శ్రీరామ్ ఎంత డబ్బైనా ఇచ్చేవాడు. దాంతో సుధా తనతో పాటు తన కాలనీలో ఫ్రెండ్స్ అందరినీ సొంత ఖర్చులతో బాబాల దగ్గరకు తీసుకెళ్లేది. పక్క టౌన్లో కొత్తగా వెలిసిన బాబా మహిమల గురించి విని ప్రతి వారం వెళ్ళి గాల్లోంచి తీసిన బూడిదో, అరటిపండో, కొబ్బరి ముక్కో పట్టుకొచ్చి ఇంట్లో అందరికీ చూపించేది. రోజులాగే తన మహిమలు ప్రదర్శిస్తుంటే తన వంక ఆరాధనగా చూస్తున్న ఈ భక్తురాలు బాబాకి తెగనచ్చేసి ఏకాంత దర్శనానికి అనుమతి లభించింది. పొంగిపోతూ వెళ్ళి కాళ్ళకి నమస్కరించింది. రా మత్తులో తూలిపోతూ భుజాలు పట్టి దగ్గరగా లాక్కోబోయాడు. భక్తి మైకం తగ్గి చెంప మీద చెళ్ళున ఒకటిచ్చింది. తాగిన మైకం దిగి ఎవ్వరికీ చెప్పొద్దని కాళ్ళు పట్టుకున్నాడు. దడదడలాడే గుండెలతో ఇంటికొచ్చి పడింది. ఎన్ని సినిమాల్లో చూడలేదు. వీడికి పెద్ద పరపతి లేనట్లుంది కాబట్టి బతికిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం. జీవితం తన మీద ఎలా పగబట్టిందేంటి? ఆమెకు పొర్లి పొర్లి దుఃఖం వస్తోంది. శ్రీరామ్ రాగానే గావురమని ఏడుస్తూ చుట్టేసింది. కంగారు పడిపోయాడు. ఏమైందని రెట్టించి అడగ్గా వెక్కుతూ విషయమంతా చెప్పింది. ఆవేశంతో కారు వేసుకుని బయలుదేరాడు. వెళ్ళేసరికి ఆశ్రమమూ లేదు, బాబా లేడు. జెండా ఎత్తేశాడు. ఏమీ చేసేది లేక రగిలిపోతూ ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి బెడ్ మీద కాళ్ళు పొట్ట దగ్గరకు చేర్చుకుంది. దిండును పట్టుకుని వణికిపోతూ పడుకున్న సుధను చూసి నిట్టూర్చాడు. అతనికి పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తలోని సుధ గుర్తుకొచ్చింది. ఎంత ఉత్సాహంగా, చలాకీగా, అందంగా ఉండేది. అతనికి తన తప్పేంటో అర్థం కావడం లేదు. ఆమె మీద కోపం ముంచుకొస్తోంది. అణుచుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళి భుజాల మీద చెయ్యి వేశాడు. అంతెత్తున ఉలిక్కిపడింది. నేను అంటూ దగ్గరగా తీసుకున్నాడు. నీకు అమ్మ వాళ్ళ దగ్గర ఇంట్లోనూ కాలక్షేపం అవ్వదా? ఎందుకు బయట తిరగటం? నిన్ను ఎంగేజ్ చేయమని అమ్మకి నాన్నకి చెప్తానుండు, వాళ్లే శుభ్రంగా చూసుకుంటారు అన్నాడు. వద్దు వద్దు, నాకు భయం. అతని గుండెలకు మరింతగా హత్తుకుపోతూ అంది. దవడ బిగించి కోపం ఆపుకుంటున్నాడు. కానీ మాటలాగలేదు. ఎందుకు భయం? కిరోసిన్ పోసి తగలపెడతారనా? పదునుగా ఉందా స్వరం. షాక్ అయినట్లుగా చూసి అతన్ని విదిలించేసి దూరంగా జరిగింది. అదే హింస? అలా చేసినా బాగుండును. కానీ ఇక్కడ క్షణక్షణం హింసే. నా మనసును చంపేస్తున్నారు. ఇలాగైతే పిచ్చిదాన్ని అయిపోతాను. ఒకేసారి చంపేయండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది. ఎంతకాలం మీ మీద ఆశతో బతికాను. చివరికి మీరు కూడా అంతే. చంపేయండి. గట్టిగా అరుస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. నోట్లోంచి నొరగ. అరుపులు విని మాణిక్యం, పద్మనాభరావు పరిగెత్తుకొచ్చారు. నాన్న ఫిట్స్ అనుకుంటా బేలగా అన్నాడు శ్రీరామ్. కంగారు పడకు, నేను కారు తీస్తాను. అమ్మాయిని తీసుకురా. పద్మనాభరావు వడివడిగా నడిచాడు. ఇదేం కర్మరా, నేను గమనిస్తూనే ఉన్నాను. దీనికి వేరు కాపురం పెట్టించాలని ఉంది. అందుకే ఈ పన్నాగాలు. దాని మాటలు విన్నావేరా ఎలా అంటుందో? సమయం సందర్భం లేకుండా పెద్ద గొంతుతో అరుస్తున్న తల్లి మీద పెద్ద ఎత్తున కోపం వచ్చింది. నీ సాధింపులకు అర్థం లేదా? ఓ పక్క తనకిలా అయ్యి కంగారు పడుతుంటే అంటూనే 2 చేతులతోనూ ఎత్తుకుని తీసుకొని కారులో పడుకోబెట్టాడు. డాక్టర్ టెస్ట్ చేసి హిస్టీరియా లక్షణాలున్నాయని తేల్చాడు. టెన్షన్ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండాలని కొన్నాళ్ల పాటు ఊళ్ళు తిరిగి రమ్మని చెప్పాడు. ఏం చేద్దాం నాన్న? కారులో తిరిగి వచ్చేటప్పుడు అన్నాడు శ్రీరామ్. ఎలా కుదురుతుందిరా? నాకు ఒంట్లో బాగోకే కదా ఇంట్లో ఉంటున్నాను. నువ్వు ఊళ్ళు వెళితే అవన్నీ ఎవరు చూస్తారు? పనాళ్ల మీద ఎలా వదిలేస్తాం అన్నాడు. ఆ సమాధానం రుచించలేదు అతనికి. మొహం చిట్లించుకుని ఉండిపోయాడు తప్ప ఎదురు మాట్లాడలేదు. తర్వాత 2-3 సార్లు ఆ ప్రస్తావన వచ్చినా తండ్రి ఒప్పుకోలేదు. వారం రోజుల తర్వాత సుధకు మళ్ళీ ఫిట్స్ వచ్చేసరికి అతను చాలా బాధపడ్డాడు. తల్లిదండ్రులు సుధని నిర్లక్ష్యం చేస్తున్నట్లు గమనించి ఓ నిశ్చయానికి వచ్చాడు. ఓ రోజు రాత్రి, సుధా, నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళతావా అడిగాడు. నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా చూసింది.
నీకు ఇష్టమైన నాళ్ళు సరదాగా అక్కడే ఉండు. ఆదివారాలు నేను వస్తూ ఉంటాను. నీ ఆరోగ్యం కుదుట పడ్డా కొద్దువు గాని అన్నాడు శ్రీరామ్. ఆనందంతో ఆమె ముఖం వికసించింది. విషయం తెలిసి పద్మనాభరావు గొడవ పెట్టాడు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదని నా కూతుర్నే రానివ్వలేదు. ఇప్పుడు కోడల్ని పంపుతానా పౌరుషంగా అన్నాడు. పట్టుదలలు వదిలేయండి నాన్న, మన పని జరగటం ముఖ్యం. సుధకి ఒంట్లో బాగుండటం లేదు, టూర్ వెళదామంటే వద్దన్నారు. తనని పుట్టింటికైనా వెళ్ళనివ్వండి, ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కదరా. నలుగురు మనుషులకి ఏమంత పని? తలకిందులు కావడం నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకేమన్నా పేర్లు పెడదామని ఉందేమో కనుక్కోండి ముందు. అయినా ఈ కాలంలో కొడుకులు కోడళ్ళు చూస్తారని ఆశించడం పొరపాటు. కాలం ఎలా ఉందని మాణిక్యం సాగదీసింది. అమ్మ, లేనిపోని ఊహలు కల్పించుకోవద్దు. సుధ అలాంటిది కాదు. సరే, మీ బాధ మీకుండటం సహజం, కానీ కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి, తప్పదు. మర్నాడే సుధను వెంటబెట్టుకుని అత్తవారింటికి బయలుదేరాడు. వెళ్లే ముందు తల్లిదండ్రులకు చెబితే ముభావంగా తలూపారు. శ్రీరామ్, సుధ కారు దిగగానే అందరూ ఆశ్చర్యపోయి తరువాత ఆనందంతో తలమునకలైపోయారు. అరుంధతి వాహినిని దగ్గరగా తీసుకుని, ఇప్పటికి అమ్మమ్మ గుర్తొచ్చిందా తల్లి అంది. శ్రీరామ్ చెల్లెలి కష్టసుఖాలు కనుక్కున్నాడు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మనవరాలిని ముని మనవరాలిని చూడగానే బామ్మకు ఉత్సాహం వచ్చేసింది. వాహిని తాతమ్మ ఒడి దిగడం లేదు. నెరిసిన జుట్టు, బోసి నోరు ఎంతో నచ్చాయి తనకి. శ్రీరామ్ 2 రోజులుండి వచ్చేశాడు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఇంటి పనిలో కొంత అరుంధతి కూడా చేస్తూ ఉండటం చూసి మాటల సందర్భంలో కోడలొచ్చిన అమ్మకు పని తగ్గలేదే అంది సుధ. ప్రదీప్, కరుణ మొహాలు చూసుకున్నారు. మీ అమ్మే కాదమ్మా, మీ మామ, మీ మరదలు, మేమందరం కష్టపడుతూనే ఉన్నాం. అదేం తప్పు కాదమ్మా. అది కాదు నాన్న, ఈ వయసులో అమ్మకి రెస్ట్ అవసరం కదా. ఏమంత వయసమ్మా, ఇంకా 50వ ఒడిలోనే పడలేదు. మీ నాన్నకి నేను చచ్చేదాకా పనులు చేయమనే ఉంటుంది. చచ్చాక నా పాట నన్నే మోసుకోమంటారు కాబోలు అంది అరుంధతి. ఏంటమ్మా ఆ మాటలు? ప్రదీప్ విసుక్కున్నాడు. 4-5 రోజుల్లోనే అరుంధతికి కరుణ పద్ధతులు నచ్చటం లేదని గమనించింది సుధ. కరుణ మొదటి నుంచి అంతేనమ్మా, కొంచెం మొండితనం ఎక్కువ. నువ్వే ఓర్చుకో. తనకు తెలియకుండానే ఆడపడుచు పాత్ర పోషిస్తుంది సుధ. ఇప్పటి వరకు నోరు మూసుకుని పడున్నాను. మీ తమ్ముడు దాని పొంగట్టుకుని వదలడు. దాని మాటే వేదవాక్కు. ఎంత పొగరు లేకపోతే ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలట. అక్కడ పొల్ల తీసి ఇక్కడ పెట్టదు. ఎప్పుడో ఉదయం హడావుడిగా వంటగదిలోకి వచ్చి తనకు తోచిందేదో వండేసిపోతుంది. నోటికి రుచిగా 2-3 కూరలు చేయమని అడుగుతానా? నాకు టైం లేదు, ఖాళీగా ఉన్నప్పుడు చేస్తానులేండి. నా టైంని బట్టి త్వరగా అయ్యే కూరలే చేస్తానని చెప్తుంది. పైగా విటమిన్లో బొటమిన్లో ఒట్టి గడ్డి. వంట చేసిందంటే నోట పెట్టలేం. మీ తమ్ముడు మాత్రం ఎంత బాగుందో అంటూ మురిసిపోతూ తింటాడు. పెళ్ళాం బెల్లం కదా. సుధ విస్తుపోతూ వింది. అయ్యో, ఇన్ని బాధలు పడుతున్నావు అనుకోలేదమ్మా. కరుణ మంచి పిల్ల కదమ్మా, అందరినీ అర్థం చేసుకుని సహాయం చేస్తుంది కదా అనుకున్నాను. ఏం చెప్పమంటావు నా బాధలు? ముక్కు చీదింది. కరుణ రాకముందు నుంచి తమ ఇంటి పనులు చేస్తోందని, పైగా ఆమె వచ్చాక ఒక్కింత పని తగ్గిందన్న సంగతి ఆటోమేటిక్గా మర్చిపోయింది అరుంధతి. సుధకి హఠాత్తుగా పెద్దరికం, ఆడపడుచు హోదా ఆవహించేసింది. కరుణకి 4 మంచి మాటలు చెప్పి తోవలో పెట్టాలనుకుంది. ఓ రోజు ప్రదీప్ని, కరుణని మేడ మీదకి తీసుకెళ్ళి, అమ్మ చాలా బాధపడుతోందిరా అంది తమ్ముడితో. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. కోడలొచ్చినా కూడా ఇంటెడు చాకరీ చేసి వారిని ఒక్కరిని చూపించు. ఈ వయసులో కోడలు వండి పెడితే తిని కృష్ణారామ అనుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కరుణ ఆ మాటలు భరించలేకపోతోంది. ముఖ్యంగా సుధ మనస్తత్వంలో వస్తున్న మార్పు. వదినా, మీరు ఇలా మాట్లాడడం బాగుండలేదు. మీరు కోడలే, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారే, మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు మీరు ఈ విషయంలో కరుణ ఆవేశాన్ని మధ్యలోనే ఆపి, ఇంతకీ అసలు సమస్య ఒక్క ముక్కలో చెప్పు సుధా తాపిగా అన్నాడు ప్రదీప్. సమస్య అంటే అమ్మకు పని ఎక్కువగా ఉంది, చాలా శ్రమ పడుతోంది. నిజానికి అమ్మ చేసే పని చాలా తక్కువ. నీకు తెలుసో లేదో, ఇప్పుడు ఇంటి పని అందరం చేస్తున్నాం. కరుణ రాకముందు మొత్తం అమ్మే చేసేది. ఇప్పుడు వంట, ఇల్లు సర్దుకోవడం, తోట పని, అంట్లు, బట్టలు ఇవన్నీ అందరం కలిసి ఎవరికి వీలైన టైంలో వాళ్ళు చేస్తున్నారు. ఎంతకీ అమ్మ బాధ ఏమిటంటే ఈ పనంతా కరుణే చెయ్యాలని. అదెలా సాధ్యం?
పోనీ నీలాగా రెక్కలు ముక్కలు చేసుకుని ఉపయోగం లేని పనులు కరుణ రోజంతా చేస్తూ కూర్చోవడం నాకు నచ్చదు. తనకి మనసుంది, ఇష్టాలుంటాయి, తనకు తెలివితేటలున్నాయి, వాటిని ఉపయోగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇల్లే స్వర్గం అంటూ పాతకాలం ఆడవాళ్ళలా తను ఎలా ఉంటుంది? అసలు అదెంత నరకం! రోజుల తరబడి యాంత్రికంగా పనిచేస్తూ ఇంట్లో మగ్గిపోతే నువ్వైతే ఎలా ఉంటున్నావో కానీ కరుణకైతే పిచ్చెక్కడం ఖాయం. చివరి మాట చెల్లున కొట్టినట్లయింది. పిచ్చెక్కడం ఖాయం. నిజమే, తను అంతేనేమో. ఫిట్స్ రావడం, ట్రీట్మెంట్ అన్నీ గుర్తొచ్చాయి. కళ్ళలోంచి కన్నీరు ధారాపాతంగా బయటకు దూకబోయాయి. అంతలోనే గుర్తొచ్చింది, ఈ ఏడుపులు టెన్షన్స్తోనే తాను కంట్రోల్ తప్పుతోంది. బలవంతాన ఏడుపు దిగమింగుకుంటోంది. సారీ సుధా, నా మాటలక? ప్రదీప్ అక్క చెయ్యి పట్టుకుని అన్నాడు. ఆత్మీయమైన ఆ స్పర్శ ఆమెకెంతో ఓదార్పునిచ్చింది. ఎవరితో చెప్పుకోలేక ఒగ్గపట్టుకున్న బాధంతా మాటల రూపంలో బయటపడింది. అత్తవారింట్లో తాను ఎలా ఏమడలేకపోతుందో, వాళ్ళ ప్రవర్తనకి తాను ఎంత బాధపడుతుందో ఏకదాటిగా చెప్పుకొచ్చింది. సానుభూతిగా వింటున్నాడు ప్రదీప్. కరుణకి ఓ పక్కన కోపం, ఓ పక్క జాలి కలిగాయి. చివరికి బాబా తనను ఆశించడం, త్రుటిలో తప్పిన ప్రమాదం గురించి చెప్తుంటే ప్రదీప్ కళ్ళు తడయ్యాయి. అంతా విని కరుణ నిట్టూర్చింది. నాకు తెలిసినంతవరకు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు, పిరికితనం ఎక్కువ. మా అత్తామామలు నన్ను చాలా బాధ పెడుతున్నారని చెప్పుకుంటే వచ్చే సింపతి కోసం ఆరాటం. కరుణ ప్లీజ్, ప్రదీప్ వారించాడు. అననీ దీపు, తనకి మొదటి నుంచి అలవాటే. నేనంటే కొంచెం కూడా అభిమానం లేదు, ఉక్రోషంగా అంది సుధ. పకపక నవ్వేసి సుధ భుజాల చుట్టూ చేతులు వేసి, నిజం చెప్పొదినా, అభిమానం లేదు? లేకపోతే ఎంతసేపు మీరు చెప్పే స్టోరీ వింటూ కన్నీరు కారుస్తూ, చూడొదినా, ఎంతసేపు ఉంటే మీ తమ్ముడు 2 సముద్రాల నీరు పొంగించేసేవాడు. నీకంతా నవ్వులాటగా ఉంది. మరేంటి చెప్పండి? ఎవరికైనా మనసుకి కష్టం కలిగిస్తే వాటి నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి కానీ వాళ్ళని తిట్టుకుంటూ మన మీద మనమే జాలి పడితే ఏమన్నా ఉపయోగం ఉందా? అంటూ లేచి మంచం మీద చేతులు వెనక్కాంచి కూర్చుని ఆకాశం వంక చూస్తూ ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది, ఈ సింపతి అన్నదాన్ని బేస్ చేసుకోవడం మూలంగా కొన్ని రిలేషన్స్ దారుణంగా దెబ్బతింటున్నాయి. అయితే నేను సింపతి కోసం అన్నీ భరిస్తున్నానా? కాకపోతే మరేంటి చెప్పండి? నేను వాళ్ళ మాటకి ఎదురు చెప్తే సుధ మాటనే మధ్యలోనే ఆపింది. ఎదురు చెప్పడం ఎందుకు అంది. అదే నా ఇష్టం, వాళ్ళకి నచ్చకపోతే అది చెయ్యొద్దు అంటారు. అయినా మొండికెత్తి చేస్తే బాధపడతారు. సంసారంలో కలతలు వస్తాయి. ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఓహో, అందరికీ మనశ్శాంతి కలగజేయడమే మీ ధ్యేయమా? నవ్వాపుకుంటూ అంది. అంటే అంది సుధ. అంటే త్యాగమయ్య అన్నమాట. అందరి కోసం మీరు సుఖాన్ని త్యాగం చేయడం. అసలు ముందు మనని మనం గౌరవించుకోకుండా, మన ఆనందాన్ని మనం సృష్టించుకోకుండా ఇంకొకరి కోసం ఏదో చేయగలను అనుకోవడం భ్రమ. అప్పటి వరకు కామ్గా ఉన్న ప్రదీప్ నోరు విప్పాడు. నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉన్న పనిలో ఎంగేజ్ అవ్వటం అన్నిటికన్నా ముఖ్యం. పెయింటింగో, లేకపోతే కరుణ్లాగా టీచర్ పోస్టా? నిజమే, మా స్కూల్లో డ్రాయింగ్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది. నువ్వు జాయిన్ అవుతానంటే అడుగుతాను. అమ్మో నేనా? ఇంట్లో ఏమంటారో? అదిగో ఆ మాటే వద్దు. ముందు నువ్వేమన్నా అనుకుంటున్నావా లేదా అది చెప్పు. నాకు చెయ్యాలనే ఉంది. అయితే ఇంకేం? అన్నయ్యకి చెప్పు. ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే ఏమైపోతానో అని చెప్పు. ఆ తర్వాత వారానికి శ్రీరామ్ వచ్చేసరికి సుధ హుషారుగా ఉంది, నీట్గా తయారై ఉంది. చాలా రోజులకి అందంగా ఆనందంగా ఉన్నావు, మెచ్చుకోలుగా అన్నాడు శ్రీరామ్. ఆ రోజు మెల్లగా సూటిగా తన మనసులోని మాట చెప్పింది. ఆమె ఊహించినట్లు ఎగిరిపడలేదు, ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయాడు. కొన్ని రోజుల నుంచి నేను ఇదే ఆలోచిస్తున్నాను. ఇంట్లో ఎలాగో ఒప్పిస్తాను, నువ్వు జాయిన్ అవ్వు అన్నాడు. సుధ ఇక్కడ ఉండగా ఇంట్లో చెప్పి ఒప్పించాడు. అతను ఏం చెప్పుంటాడో అడగలేదు, ఊహించలేదు. ఇంకో కాలక్షేపం దొరుకుతుంది కదా అని సంతోషించింది. అప్పటికి ఆమె దృష్టిలో ఉద్యోగం ఓ కాలక్షేపం మాత్రమే. ఓ రోజు కరుణ సుధను వెంటబెట్టుకుని తీసుకువెళ్ళింది. ప్రిన్సిపాల్ ఆమె సర్టిఫికేట్స్ చూసి తృప్తి చెందాడు. వారంలోపు జాయిన్ అవ్వమని చెప్పాడు. జీతం 5,000 ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్పాడు. ఇంటికి వచ్చాక ఆనందంగా శ్రీరామ్కి చెప్పింది. పర్వాలేదు, బొమ్మలేయడం నేర్పించడానికి కూడా విలువ ఉందన్నమాట అన్నాడు. మరేంటనుకున్నారు? నవ్వేసింది. 2 రోజుల్లో జాయిన్ అవుతుందనగా వాహినిని ఎవరు చూస్తారన్న సమస్య వచ్చింది. మీ అమ్మకి ఈ క్షణం బాగుంటే ఇంకో క్షణం బాగోదు.
అయినా ఈ వయసులో పిల్లని చూసుకోవడం అంటే మాటలా? పద్మనాభరావు అన్నాడు. ఫ్రీ స్కూల్లో వేద్దామండి. నెక్స్ట్ ఇయర్ ఎలాగూ ఎల్కేజీకి నాతో పాటే స్కూల్కి వస్తుంది కదా, సుధ ధైర్యం చేసి చెప్పింది. ఎందుకమ్మా మళ్ళీ మాకు మాటలు? ఇంట్లో నానమ్మ ఉండి పిల్లను అక్కడా ఇక్కడ పెట్టారన్న మాట కోసం. నా ఉద్దేశం అది కాదు. వన్ను కూడా చుట్టుపక్కల ఆడుకునే పిల్లలు లేరు, అక్కడైతే బాగుంటుందని. సరే ముందు జాయిన్ చేద్దాం. వెళ్ళిన రోజు వెళ్తుంది, లేకపోతే అమ్మ చూసుకుంటుంది తేల్చేశాడు శ్రీరామ్. ఓ రోజు ప్రదీప్ పొలం బయలుదేరుతూ ఉండగా ఇంటి ముందు లారీ ఆగింది. దాని నిండా కొబ్బరి, మామిడి, బత్తాయి, జామ ఇత్యాది పళ్ళ మొక్కలున్నాయి. ప్రదీప్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కరుణ అతన్ని దాటుకుంటూ వెళ్ళి లారీ డ్రైవర్తోనూ అతని పక్కనున్న మనిషితోనూ మాట్లాడింది. తర్వాత ప్రదీప్ దగ్గరకు వచ్చి, నా పెద్ద లక్ష్యం ప్రారంభమైంది, సహకరిస్తారా అంది. ఏంటది? ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే అన్నాడు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం. మై గాడ్, లిమిట్ ఏమిటి? లిమిట్ లేదు. నా జీవితాంతం నా చుట్టుపక్కల ప్రాంతాలని పచ్చదనంతో నింపేస్తాను. ఒక్కో మొక్క మహావృక్షమై పైనుంచి పడే వర్షపు దారలకు పులకిస్తుంటే అందులో నా జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటాను. ఆమె ఉద్దేశం అర్థమైనట్లు ఆత్మీయంగా స్పృశించాడు. ఆమె వ్యక్తిత్వం మరింతగా ఉన్నతమైనట్లుగా గోచరించింది. 2 నెలలు గడిచాయి. డైరీ ఫామ్ని బాగా విస్తరించారు. ఊళ్ళో 4వ వంతు మందికి అక్కడే ఉపాధి దొరికింది. ఇప్పుడు ఆ కుటుంబం అంటే ఊరందరికీ ప్రాణం. డైరీ ఫామ్లో లాభాలు ఊరి కోసమే ఖర్చు పెట్టేది కరుణ. ఊరిని దత్తత తీసుకున్నట్లు చేస్తున్నావే అని ఆమె ఫ్రెండ్స్ ఫోన్లో అభినందించేవారు. కానీ అరుంధతిలో మాత్రం అసంతృప్తి వదల్లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. ఇంట్లో వండి వార్చి ఇల్లు దిద్దుకునే వాళ్ళు ఉంటే నేను చేస్తా వ్యాపారాలు అనేది. పోనీ నువ్వు చెయ్యకమ్మా, ఇంట్లో ఇంతమంది ఉన్నాం, మేము చేస్తామని ప్రదీప్ అంటే, యారా నేను ఆడదాన్ని కాదా? ఆడపుట్టకు పుట్టి ఇంటి పని నేను చేయక మగాళ్ళ మీద కుదులుతానా? ఎవరికున్నా లేకపోయినా నాకు ఆ జ్ఞానం ఉందిరా అని విసురులు విసిరేది. కరుణ అక్కడే ఉండి సూటిగా ఆవిడ వంక చూస్తూ మాట్లాడేటప్పుడు ఆవిడ మూతి తిప్పేది. అది చూసి నవ్వుకునేది. నేను ఎంతగా మాట్లాడుతుంటే నవ్వుకుతుందేమిటో పిచ్చి మేళం అని గొనుక్కునేది. ఇలాంటి మాటలకు నేను అస్సలు విలువ ఇవ్వనని అత్తమ్మకి తెలియదు. పడేది కరుణ. నెమ్మదిగా అరుంధతికి అనుమానం బలపడింది. అదేమిటంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలంటే కష్టపడక్కర్లేదని, ఇంట్లో పనే చాలా కష్టమని, అందుకే కరుణ టింగురంగామని బయట తిరుగుతూ ఇంటి పని ఎగ్గొడుతోందని. పైపెచ్చు ఆ పిల్లకి ఇల్లు దిద్దుకునే తీరు ఉందో లేదో, రేపు నేను చస్తే మగాళ్ళని ముసల్దాన్ని ఎవరు చూస్తారన్న బెంగ పట్టుకుంది. అందుకే రోజు కొడుకు దగ్గర భర్త దగ్గర కరుణకి పని చేయడం నేర్చుకోమని చెప్పమని పోరుతుండేది. నీకు రాను రాను చేదస్తం పెరుగుతోంది, కరుణకు పని చేతకాకపోవడం ఏంటి అని ప్రదీప్ విసుక్కునేవాడు. కరుణ ఇంట్లో ఉండే సమయమే తక్కువ. దానికి తోడు ఆ సమయంలో అరుంధతి ఎత్తి పొడుపులు దిప్పడం చేస్తుండేది. చూసి ఓ రోజు మెల్లగానే, అత్తమ్మా మనం కలిసి ఉండే సమయమే తక్కువ, ఆ కాసేపట్లో ఏదన్నా సరదాగా మాట్లాడుకోకుండా ఎందుకిలా చెప్పండి? మీకు నాకు ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. అనమ్మా అను, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను కదూ, సాధించిపోస్తున్నావు. అవునమ్మా, కోడలి కింద కదా చేస్తున్నాను. పడక తప్పుతుందా? పెద్ద గొంతుతో గయ్యమంది. కరుణకు ఆ రోజు చిరాగ్గా ఉంది. డైరీ ఫామ్లో గేదె ఒకటి చనిపోయింది. మిగతా వాటికి చెకప్ చేయించి విసుగ్గా ఇంటికి వచ్చింది. రాగానే సణుగుడు. మౌనంగా మేడ మీదకి వెళ్ళి కూర్చుంది. రాత్రి 9ంటికి ప్రదీప్ వచ్చాడు. అబ్బా, ఎన్నాళ్ళకి రొమాంటిక్గా నా కోసం డాబా మీద వెన్నెల్లో ఎదురు చూస్తున్నావు. దగ్గరగా వెళ్ళి మొహాన్ని 2 చేతులతోనూ దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఆమె చిన్నబోయి ఉండటం గమనించి, ఏమైంది కరుణ అన్నాడు. నేను మన పెళ్ళైన ఇంతకాలంలో అత్తమ్మ గురించి మీకేమైనా పితిరీలు చెప్పానా? లేదే, ఏమైంది? ఎవరేమన్నారు? కానీ ఈరోజు చెప్పాల్సి వస్తోంది. నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఉంది. కరుణ అంత దిగులుగా ఉండటం ఈ మధ్యకాలంలో చూడలేదు. చెప్పు కరుణ, ఎందుకు ఫీల్ అవుతున్నావో? కరుణ అరుంధతి ప్రవర్తన చెప్పి, నువ్వేదో ఆవిడని అడగాలనో తిట్టాలనో కాదు, అలా రాయబారం నడిపించడం కూడా నాకు నచ్చదు. ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే రిలాక్సింగ్గా ఉంటుందని. మౌనంగా ఉన్నాడు. తర్వాత వెల్లకిలా పడుకుని ఆకాశం వంక చూస్తూ తనలో తానే అనుకుంటున్నట్లుగా మాట్లాడసాగాడు. అమ్మకి చిన్నప్పటి నుండి నేనంటే చాలా ఇష్టం, మగపిల్లాడినని. కానీ
పెళ్ళైన దగ్గర నుండి సడన్గా మారిపోయింది. ఎప్పుడూ ఆవిడ తిరస్కారాన్ని నేను చూడలేదు. కానీ ఈ మధ్య తరచుగా ఆవిడని విసుక్కుంటున్నాను, చిరాకు పడుతున్నాను. ఏం చెయ్యను, భరించలేని మాటలు అంటోంది. సహనంగా ఉండటానికి ఎంతో ప్రయత్నించాల్సి వస్తుంది. అతని మాటలకి వింటూ అతని క్రాఫ్లోకి వేళ్లు పోనిచ్చి నెమరసాగింది. ఆ చేతిని తన గుండెల మీదకి చేర్చుకుని, అమ్మ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. పైపెచ్చు నీకు తనంటే అభిమానం లేదనుకుంటోంది. నాకెప్పుడైనా ఓ గ్లాస్ మంచినీళ్ళు అందించిందిరా అంటూ నా దగ్గర చాలాసార్లు ఫీల్ అయింది. అక్కడే వస్తోంది సమస్య. అత్తమామలకి అన్నీ అందిస్తూ సేవలు చేస్తూ నా బతుకు పునీతమైపోయింది అనుకుంటేనే అభిమానం ఉన్నట్లా? కరుణ, నువ్వు మాత్రం సాధ్యమైనంత వరకు సహనాన్ని కోల్పోవద్దు. ఆవిడని మార్చటానికే ప్రయత్నిద్దాం అన్నాడు. సుధ ఇప్పుడిప్పుడే జీవితంలో కొంతకాలాన్ని తనకిష్టమైన పనిలో గడుపుతోంది. తనకొచ్చిన కళని పిల్లలకి నేర్పించడంలో అనంతమైన ఆనందాన్ని పొందుతోంది. పిల్లల అమాయకమైన అభిమానం ఆమెలో సహజంగా ఉండే సాత్వికతను వెలికితీస్తోంది. టీచర్, మీరు బొమ్మ ఎంత బాగా వేస్తారో అంటూ ఇంతలేసి కళ్ళతో 8 ఏళ్ల అమ్మాయి గులాబీ రంగు పువ్వును అందించటం మనస్సుని ఆహ్లాదభరితం చేస్తోంది. స్కూల్లో క్లాసులు ఎక్కువున్నా అలసటగా అనిపించేది కాదు. లంచ్ అవర్లో కరుణ కలుస్తూ ఉండేది. విశేషాలు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. సుధ లైఫ్ ఓ గాడిలో పడుతూ ఉండగా మాణిక్యానికి అశాంతి ప్రారంభమైంది. సుధ ఉద్యోగం చేస్తోందని విన్న అమ్మలక్కలు, అదృష్టవంతులండి, మీ కోడలు ఇంట్లో పని చేసుకుని ఉద్యోగానికి వెళుతుందంటే మాటలా? పైగా మనిషికి ఎంత వినయం, ఎంత నెమ్మది, నోరెత్తి మాట్లాడనట్లే ఉండదు అని పొగుడుతుంటే తన ఆధిపత్యం పోయి కోడలి హయాం ప్రారంభమైనట్లు భయపడసాగింది. సుధ ఉదయాన్నే లేచి ఎప్పట్లాగా వంటలు, టిఫిన్, క్యారేజీలు అన్ని పనులు చేస్తుంది. కానీ ఇదివరకులా అత్తగారిని ఏం కూర వండాలి, ఏం టిఫిన్ చేయాలి అని అడగడం లేదు. తన టైంని బట్టి చూసుకుంటోంది. ఉదయం చేయాల్సిన కూరల్ని ముందు రోజు రాత్రే కట్ చేసి ఉంచేది. ఓ రోజు పద్మనాభరావు అది గమనించి, కూరగాయలు ఇంత ముందుగా కోసి ఉంచితే అందులో విటమిన్లు ఏముంటాయి? అందుకే ఈ మధ్య మాకు ఒంట్లో బాగుండడం లేదు. చావు కాలానికి లావు దుఃఖమని ఇప్పుడు ఇలాంటి కూరలు తినాల్సి వస్తోంది అన్నాడు. ఇదివరకులా బుర్ర దించుకుని వినాలనిపించలేదు. ఉదయాన్నే లేచి నేనొక్కదాన్నే చేసుకోవాలి, స్కూలుకు కూడా వెళ్ళాలి, పని తొందరగా అవ్వాలని ముందే కోసి ఉంచుతున్నాను. లేకపోతే ఉదయం పూట అత్తయ్య గారు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. గబగబా అనేసరికి తెల్లబోయిన ఆయన మొహం చూస్తూ అక్కడే నిల్చునే ధైర్యం లేక లోపలికి వచ్చేసింది. ఆ రోజు రాత్రి శ్రీరామ్ వచ్చేసరికి కంప్లైంట్ సిద్ధం. ఆఫీసు నుంచి షాప్స్కి వెళ్ళి అక్కడ పనులు చూసుకుని వచ్చేసరికి బాగా అలసిపోయాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినగానే సుధ మీద చెప్పరానంత కోపం వచ్చింది. కష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి ఉద్యోగానికి పంపిస్తున్నాడు. అలాంటిది ఎంత అణుకువగా ఉండి వాళ్ళని మెప్పు పొందాలి? నేనే ఉద్యోగం చేస్తున్నానని వెర్రబీగితే ఎలా? ఓ రోజు పడుకోబోయే ముందు సుధతో ఇంట్లో పనులు మానేసి ఇల్లంతా కలగూరగంప చేసి, నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, బోర్డు ఉద్యోగం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నేనే కదా ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో వాళ్ళకి ఇంకోసారి కష్టం కలిగిస్తే నేను సహించను, గుర్తుపెట్టుకో, అసలు ఏం జరిగింది అని కూడా అడగకుండా తల్లిదండ్రులు చెప్పిందేదో విని తన 4 దులిపేసి పక్కకు తిరిగి దుప్పటి ముసుగు పెట్టిన శ్రీరామ్ను చూసి విస్తుపోయింది సుధ. అంతకు మించి బోర్డు ఉద్యోగం అన్నమాట బాధిస్తోంది. జీతం ఎంతని కాదు, తనకెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తున్న ఆ ఉద్యోగం ఆయనకి ఎలా బోర్డు ఉద్యోగం అయిందన్నదే అర్థం కావడం లేదు. అంటే తనకే కాదు, తను చేసే పనికి విలువ లేదు. మనసుని బాధ తొలిచేస్తుంది. అయితే ఇదివరకలా ఆ బాధలో రేపేముంది, అంతా శూన్యం అనే నిరాశ లేదు. రేపు, ఎల్లుండి, ఆ తర్వాత కూడా రోజులో కొంతసేపు ఆనందంగా ఉంటాను అన్న ఆశ కూడా ఉంది. అందుకే కాసేపు బాధపడినా రోజంతా కష్టపడటం వల్ల నిద్ర ముంచుకొచ్చింది. మర్నాడు మామూలుగా లేచి పనులు చేసుకుని స్కూలుకు వెళ్లడంతో శ్రీరామ్ ఊపిరి పీల్చుకున్నాడు. మాణిక్యం కసిగా పళ్ళు నూరుకుంది. సుధకి మొదటి నెల జీతం రాగానే మాణిక్యం చేతికిచ్చింది. నాకెందుకమ్మా, మీ ఆయనకివ్వు అంది బెట్టుగా. సుధ మాట్లాడకుండా తెచ్చి శ్రీరామ్ చేతికిచ్చింది. 500 ఆమె చేతి ఖర్చులకిచ్చి ఆ తర్వాత నెల నుంచి చిట్టు కట్టడం ప్రారంభించాడు. ఆ 500 ఆమె ఖర్చులకు బొటాబొటిగా సరిపోయేవి. సుధ తనకు పెళ్ళయ్యాక పరాయి మగాళ్లతో మాట్లాడింది లేదు. శరత్చంద్ర అన్నవరస అయినా అతనితో అంటీ మొంటనట్లుగానే ఉండేది. కానీ స్కూల్లో కొలీగ్స్తో మాట్లాడక తప్పడం లేదు. డ్రాయింగ్ క్లాసులతో పాటు అప్పుడప్పుడు సోషల్ క్లాసులు కూడా తీసుకునేది.
దాంతో టైం టేబుల్ గురించో సిలబస్ గురించో ఏదో ఒక విషయం గురించి మాట్లాడాల్సి వచ్చేది. జెంట్స్ అంతా ఆమెతో గౌరవంగా ఉండేవారు. దాంతో బిరుకు బిడియం తగ్గాయి. ఓసారి సుధకి జ్వరం రావడంతో లీవ్ పెట్టింది. ఆ రోజు రాత్రి రమేష్ అనే టీచర్ ఫోన్ చేసి ఫీవర్ అని కరుణగారు చెప్పారు, ఎలా ఉందని అడిగాడు. తగ్గిందని, రేపు స్కూలుకు వస్తానని చెప్పి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది. వెంటనే శ్రీరామ్ మొహం ఏదోలా పెట్టుకున్నాడు. అప్పటి వరకు బిజినెస్లో వస్తున్న లాభాలు, తాము కూడబెట్టుకున్న ఆస్తుల గురించి ఆనందంగా మాట్లాడుకుంటున్న ముగ్గురు మాటలాపేశారు. తనని దోషిలా చూస్తున్నట్లు ఫీల్ అయింది. మా కొలీగ్ నాకు జ్వరమని కరుణ చెప్పిందట అంది. ఎవ్వరూ మాట్లాడలేదు. వినిపించుకోనట్లు టీవీ తెరకి కళ్ళప్పగించేశారు. కాసేపు అక్కడ కూర్చొని పడుకోవడానికి బెడ్రూమ్కి వచ్చింది. కాసేపటికి శ్రీరామ్ కూడా వచ్చాడు. మాట్లాడకుండా, కనీసం ఆమె వైపు కూడా చూడకుండా ఏదో బుక్ పట్టుకుని చదువుకుంటున్నాడు. ఆ రకపు శ్రీరామ్ ప్రవర్తన ఆమెకి అనుభవమే. అతనికి నచ్చని పని చేస్తే ఆమెతో 2-3 రోజులు ముభావంగా ప్రవర్తిస్తాడు. ఆమె దేన్నైనా భరించగలదు. కానీ ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ ఎడమొహం పెడమొహంగా ఉండటం అస్సలు భరించలేదు. అందుకే అతనికి ఇదొక ఆయుధం. సుధలో అసహనం ప్రారంభమైంది. తనేం తప్పు చేసిందని, అసలు ఎవరు మాత్రం ఏం తప్పు చేశారు? ఒకవేళ పని చేసేవాళ్ళం ఒంట్లో బాగాలేదని తెలిసి కుశలం అడిగితే తప్ప బుర్ర బద్దలయ్యేలా ఆలోచించి కరుణకు చెప్పింది. పట్టించుకోపోదినా, మీ పని మీరు చేసుకోండి అంది. 2-3 రోజుల్లో ఆ విషయం మరుగున పడిపోయింది. ఆ రోజు కరుణ డైరీ ఫామ్ నుంచి రాత్రి 8 గంటలకే వచ్చేసరికి అరుంధతి ముసుగు పెట్టుకుని వణుకుతూ పడుకుంది. ఈ మధ్య పని కరుణ మీద నెట్టడానికి ఇలాంటి డ్రామాలు ఇంట్లో అందరికీ అలవాటు అవడంతో మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కరుణ ఎప్పట్లాగే అత్తమ్మ బాగాలేదా అంటూ నుదురు తడిమి చూసింది. వేడిగా తగిలింది. మనిషి వణికిపోతుంది. జ్వరం వచ్చిందనుకుంటూ ప్రదీప్కి చెప్పింది. అతను వచ్చి చూశాడు. 2 దుప్పట్లు కప్పినా చలి ఆగడం లేదు. దాంతో ట్యాక్సీ పిలిచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. బ్లడ్ శాంపిల్ తీసి టెస్ట్కి పంపాడు డాక్టర్. రాత్రికి తాత్కాలిక మందులు ఇచ్చారు. రాత్రి బామ్మ, కరుణ, అరుంధతి పక్కనే పడుకుని వంతుల వారీగా లేచి ఆమెకు మందులు ఇచ్చారు. మర్నాడు రిపోర్ట్ వచ్చింది. మలేరియా అని తేలింది. ఆ మెడిసిన్స్ వాడటం మొదలుపెట్టారు. కరుణ స్కూల్కి 4 రోజులు సెలవు పెట్టింది. డైరీ ఫామ్ పనులు ప్రదీప్, సంజీవరావుకి అప్పగించింది. ఉదయాన్నే నడుం బిగించి బామ్మ, సూరి సాయంతో వంట, టిఫిన్ ముగించి ఇల్లంతా శుభ్రం చేసి వేడినీళ్ళు కాచి బాత్రూంలో పెట్టి అరుంధతిని స్నానానికి పిలిచింది. ఆమె తూలిపోతుంటే జాగ్రత్త అంటూ ఆమె చేతిని తన భుజం చుట్టూ వేసుకుంది. చివరికి మంచంలో పడ్డాక అత్తమ్మంటే అభిమానం కలిగిందన్నమాట. అంత నీరసంలోనూ నిష్ఠూరంగా అంది అరుంధతి. నాకెప్పుడూ అభిమానం ఉంది. ఇలా జీవితాంతం నీకు సేవలు చేశాననుకో, ఈ మంచమే నీకు శాశ్వతం అయిపోతుంది. పని చేస్తేనే ఆరోగ్యం అత్తమ్మ. ఎంత చెప్పినా వినవు, అపార్థం చేసుకుంటావు. ఓపిక లేదో మరెందుచేతనో ఎదురు మాట్లాడలేదు. మలేరియా ఫీవర్ తగ్గడానికి వాడే మందుల మూలంగా ఆమెకు వాంతులు ఎక్కువ అవుతుండేవి. ఓ రోజు తన పక్కనే కూర్చుని మందులు ఇస్తున్న కరుణ మీదే ఆపుకోలేక వాంతి చేసేసింది. ఆ అమ్మాయి ఏమంటుందోనని గుండె గుబేలు మంది అరుంధతికి. మొహం మీద తుంపర్లు పట్టడంతో మొహం తిప్పుకున్న కరుణను బెరుగ్గా పరిశీలించింది. ఆ మొహంలో ఎప్పటి శాంతమే తప్ప ఎలాంటి యావగింపు కనిపించలేదు. ఏమాత్రం విసుగు లేదు. ఇలా వేసిన ట్యాబ్లెట్ అలా వాంతి చేస్తే ఎలా అత్తమ్మ? చనువుగా గదిమింది. అందులో అభిమానాన్ని అరుంధతి పసికట్టింది. ఇది ఎలా సాధ్యమో ఆమెకు అర్థం కావడం లేదు. తన అంచనా ప్రకారం ఇంటి పనంటే ఆమెడ దూరం పరిగెట్టే ఈ పిల్ల ఇక రోగాలు, రొస్టులు అంటే దరిదాపులకు కూడా రాకూడదు. కానీ వస్తుంది. ఇల్లంతా నీట్గా ఉంచుతుంది. రోజు తనక మల్లెపువ్వు లాంటి ఉతికిన బట్టలు వేస్తూ, పౌడర్ జల్లేస్తూ, బొట్టు పెడుతూ, తన చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుతూ, చివరికి తాను ఆమె మీద వాంతి చేసినా అదేదో సహజ ప్రక్రియలాగా ఎలా ఉండగలిగింది? అరుంధతి జీర్ణించుకోలేకపోతుంది. ఆ రోజు రాత్రి జ్వరంతో వణికిపోతూనే తన సందేహాలన్నీ భర్తకు వినిపించింది. ఆ అమ్మాయికి మనుషులందరూ ఒక్కటే. నువ్వేదో అత్తగారివని, నీ పెత్తనానికి లొంగి తన పనులు చేయడం లేదు. ఒకవేళ సూరికి వచ్చినా ఇలాగే చేస్తుంది. తన మనస్తత్వం ఇలాగే ఉంది. అది గొప్పతనం. నువ్వు అర్థం చేసుకోకుండా అత్తగారివి కదా, నా కోడలు లొంగి ఉండాలి అనుకుంటున్నావు. కాలం చాలా మారుతోంది. ఆ వేగానికి అందుకుని మనము మారకపోతే సుఖంగా ఉండలేం. అరుంధతి, నువ్వే మారాలి అన్నాడు.
ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. మాగన్నుగా నిద్రపట్టినా కలవరింతలు తుళ్ళింతలతో లేచిపోయేది. అత్తమ్మా, కేకలేస్తున్నావేమైంది? ప్రశాంతంగా పడుకో, అందరం ఇక్కడే ఉన్నాం అంటూ తల నిమురుతుంటే ఈ పిల్లని అర్థం చేసుకోలేక ఇన్నాళ్ళు మాటలతో ఎంత బాధ పెట్టింది అన్న ఆలోచనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కరుణ అది చూసి, అత్తమ్మా, ఎందుకు దిగులు పడుతున్నావు? నా గురించా? ఇంకో సంవత్సరం ఆగు, నీకు మనవడినో మనవరాలనో ఇచ్చేటప్పుడు ఆ సంవత్సరం అంతా ఇంట్లోనే ఉండి నీకు సేవలు చేస్తాను, సరేనా అనేది నవ్వుతూ. జ్వరం 4 రోజుల్లో తగ్గిపోయినా బాగా నీరసంగా ఉంటుంది. జ్వరం తగ్గిన దగ్గర నుంచి ఆమె ఓ నిశ్చయానికి వచ్చింది. ఇక కోడల్ని బాధ పెట్టకూడదు. ఇంటి పని ఏమంత భాగ్యం, పైగా అందరూ ఓ చెయ్యి వేస్తూనే ఉన్నారు అనుకుంది. కోడలన్నట్లు పనిచేస్తేనే ఆరోగ్యం. అందుకేనేమో తన అత్తగారు ఎప్పుడూ అందులో ఇందులో వేలు పెడుతూనే ఉంటుంది. అలా అనుకున్న క్షణం నుంచి జ్వరం తగ్గింది కదా, ఇక పని చేయకపోతే కోడలేమనుకుంటుందోనని ఒళ్ళు తూలుతున్నా లేచి చీపురు పట్టుకుని ఓడవటం ప్రారంభించింది. నీరసానికి కళ్ళు తిరిగి ఒళ్ళు చెమట్లు పట్టాయి. కరుణ ఆవిడ స్థితిని చూసి, అత్తమ్మా, ఇంత నీరసంలో ఏం చేస్తున్నావు? చేతిలో చీపురు లాక్కుని మంచంలో కూర్చోబెడుతూ అంది. జ్వరం తగ్గింది కదా, ఏదో ఓ పని చేస్తే ఒంట్లో సులువు అవుతుందని దొరికిపోయిన దొంగలా అంది. కరుణ పొట్ట పట్టుకుని మరీ నవ్వింది. అందరినీ పిలిచి చెప్పి మళ్ళీ నవ్వింది. ఎందుకలా నవ్వుతారు? చిరుకోపంగా అంది అరుంధతి. లేడికి లేచిందే పరుగని నీ కోడల మాటలు ఎంత నచ్చితే మాత్రం వెంటనే పాటించేయాలంటే ఎలా? కాస్త ఓపిక రాని సంజీవరావు అన్నాడు. ఓ ఆదివారం సుధా, శ్రీరామ్ అరుంధతిని చూడటానికి వచ్చారు. తల్లి కిందటిసారిలా కాక ఈసారి కరుణ పట్ల కొంచెం అభిమానాన్ని చూపిస్తున్నట్లు సుధ గ్రహించింది. ఆ ట్రిక్ ఏంటో నాకు చెప్పవు అడిగింది సుధ. ట్రిక్స్ ఏం లేవు వదినా, అత్తమే అన్నీ గ్రహించుకుంది. ఇక మా అమ్మ విషయం అంటారా? ధైర్యంగా ఉండండి. మీకు మంచి అని తోచింది నిర్భయంగా చెయ్యండి. ఎవ్వరూ ఆటంకాలు కల్పించినా లెక్క చేయొద్దు. మీరు చేయగలిగిన పనులు మీరు చేసి అమ్మ చేయగలిగినవి తనకు వదిలిపెట్టండి. అన్నీ నేనే చేస్తానంటే ఎలా వదినా? అసలు ఉమ్మడి కుటుంబాల్లో నలుగురు కలిసి ఉండే ఇంట్లో ఆడ మగ తేడా లేకుండా పని విభజన జరగాలి. ఈ మాట సుధకి బాగా నచ్చింది. ఆలోచిస్తూ ఉండిపోయింది. తర్వాత నుంచి కరుణ చెప్పినట్లే ఉదయం టెన్షన్ లేకుండా తాను చేయగలిగినవి చేసి తర్వాత వన్నును తీసుకుని తమ స్కూల్లో కొత్తగా ఓపెన్ చేసిన ప్లే స్కూల్లో జాయిన్ చేసింది. తన క్లాసులకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పాపను తీసుకుని ఇంటికి వచ్చేది. తర్వాత పాప పనులు, రాత్రి వంట చేసేది. ఎంతకు మించి చేయడానికి టైం ఉండేది కాదు. టైం కుదుర్చుకోవడానికి కూడా సుధ ప్రయత్నించడం లేదు. ఇక తప్పని సరై మాణిక్యం మిగిలిన పనులు చూసుకుంటోంది. లైఫ్లో ఇలా కొంత సాఫీగా సాగుతుందనగా శ్రీరామ్ ప్రవర్తన సుధను బాధ పెడుతోంది. స్కూల్ నుంచి ఇంటికి అరగంట బస్ ప్రయాణం. 3:30 కల్లా ఇంట్లో ఉండొచ్చు. తప్పితే 3:45 కరెక్ట్గా ఆ టైంకే శ్రీరామ్ ఇంటికి ఫోన్ చేస్తాడు. స్కూల్లో పనుండి కానీ బస్సు దొరక్క కానీ 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఎందుకు లేట్ అయింది, మీకు 3కే వదిలేస్తారు కదా, చాలా బస్సులు ఉన్నాయిగా అంటూ అనుమానంగా చూస్తూ ఆరాలు అడుగుతాడు. ఏ రోజన్నా స్కూల్ మీటింగ్ ఉండి ఆలస్యంగా వస్తానని చెబితే మొన్నేగా మీటింగ్ అయింది, మళ్ళీ ఏంటి అంటాడు. నాకేం తెలుసు, వాళ్ళు మీటింగ్ అని చెబితే మేమేమి అటెండ్ అవుతాం, మొన్నేగా అయింది అని మేము అడగలేం కదా అని ఆపుకోలేక సమాధానం చెబితే ఏం నోరు లేస్తోంది, బోర్డు ఉద్యోగాన్ని చూసుకున్నా అంటూ ఉంటాడు. తిరస్కారంగా చూసి నోరు మూసుకోవడం తప్ప ఏం చెయ్యలేకపోతుంది. ఉన్నట్లుండి రమేష్ నీకు ఫోన్ చేశాడు రాత్రి నువ్వు పడుకున్నప్పుడు అని ఆమె మొహాన్ని తెగ పరిశీలిస్తాడు. రమేషా? అతనెందుకు చేస్తాడు అంతరాత్రి పూట? ఉండండి, రేపు 4 దులుపుతాను కోపంగా అనేసరికి వట్టిదే, నిన్ను టెస్ట్ చేయడానికి అంటున్నాను అని నవ్వేస్తాడు. ఆమెకు అర్థమైంది. ఇప్పుడు శ్రీరామ్కి తనంటే అనుమానం. ఇదే నా భార్యాభర్తల అనుబంధం. ఎన్ని కలలు కన్నారు ఇద్దరూ కలిసి. చివరికి ఈ అపార్థాల కోసమా? బాధపడి చివరికి అతనితో ప్రశాంతంగా మాట్లాడాలనుకుని ఓ రోజు అతన్ని కూర్చోబెట్టి నేను పరాయి మగాళ్లతో తిరుగుతానేమోనని మీకు అనుమానం కదూ అంది. ఆ అటాక్కి బెత్తరపోయాడు. అదేం లేదు, నీళ్లు నమిలాడు. నిజం చెప్పండి తలదించుకున్నాడు. ఎందుకో ఎంత వద్దనుకున్నా ఇవే ఊహలు. నువ్వు అలాంటి దానివి కాదని తెలుసు, కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేనేం చెయ్యాలి? నిస్సహాయంగా అంది. పోనీ ఉద్యోగం మానేస్తావా? ఆశగా అడిగాడు. ఉద్యోగం మానేయాలా? మానేసి జీవితాంతం ఈ కోపంలోనే మగ్గిపోతూ బతుక్కో ఆనందం లేకుండా ఊహం తను మానలేదు.
తన ఇష్టం ధైర్యంగా చెప్పాల్సిన సమయం ఇదే. ఇతను ఎంత ఆశగా చూడని, బలవంతం చెయ్యని, శాసించని తను మానదు, అంతే. ఈ ఉద్యోగం నాకు సంతృప్తినిస్తుంది, ఎందుకు మానడం? శాంతంగానే అంది. ఇవ్వడం లేదని కాదు, కానీ మానాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాలనీలో అందరూ మీకేం తక్కువే కోడల్ని ఉద్యోగం చేయిస్తున్నారు అని అమ్మని అడుగుతున్నారట. డబ్బు కోసమే ఉద్యోగం చేయాలా? మన సంతృప్తి కోసం చేయకూడదా? ఇంట్లో పని నీకు సంతృప్తినివ్వదు, కానీ బయట ఊరేగడం ఇష్టం కదూ, వెటకారంగా అన్నాడు. ఎవరికి ఏది ఆనందాన్ని ఇస్తుందో ఎవరు చెప్పగలరు? ఇంటి పని అంత సంతృప్తిని కలిగించేదే అయితే అత్తయ్య గారి పని మానేసి పూజల్లోనూ, టీవీ చూడడంలోనూ, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పడంలోనూ టైం స్పెండ్ చేస్తారెందుకు? నోరు మూసుకో, అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. మా అమ్మని అనేంత దానివయ్యావా? తను 25 ఏళ్ల పైన మాకు చేసిన సేవ ఏంటో నీకు తెలుసా? నిన్నగాక మొన్నొచ్చి పేలుతున్నావు. నీ ఇష్టం వచ్చినట్లు చావు. ఇంకోసారి కల్పించుకుంటే అడుగు. కూర్చున్న కుర్చీని తన్నేసి వెళ్ళిపోయాడు. ఉద్యోగం మానేయమని తను చెప్పకుండానే మనసు గ్రహించి మానేయాల్సింది పోయి తను మానమన్నా మానకపోవటం అతనికి అవమానం అనిపించింది. ఆ తర్వాత వారం రోజులకు సుధ బస్టాప్లో నుంచుంది. తనతో పాటే బస్సు ఎక్కాల్సిన మ్యాథ్స్ టీచర్ ఆమెతో మాట్లాడుతున్నాడు. మేనేజ్మెంట్ గురించి, జీతాల గురించి. కాసేపటికి యథాలాపంగా తల పక్కకి తిప్పి చూసిన సుధ నిశ్చేష్టురాలైంది. పక్కనున్న కిళ్ళి కొట్టు నీడలో స్కూటర్ స్టాండ్ వేసి నిలబడి ఇటే చూస్తున్నాడు శ్రీరామ్. కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నాయా అన్నంత తీక్షణంగా ఉంది అతని చూపు. సుధకి గుండాగినంత పని అయింది. మెల్లగా అటువైపు నడిచింది. ఎక్కడికైనా అడుగుతున్న కోలీగ్ ప్రశ్నను వినిపించుకునే పరిస్థితిలో లేదు. దగ్గరికి వచ్చిన సుధను చూసి, నీ బాయ్ ఫ్రెండ్ ఏదో అడుగుతున్నాడు, వచ్చేసావు? సాధ్యమైనంత వ్యంగ్యంగా అన్నాడు. మా కోలీగ్ అండి, మెల్లగా అంది, ఏడుపు బిగబట్టిన స్వరం. స్కూటర్ స్టాండ్ తీశాడు. ఆమె ఇలా కూర్చోగానే బర్రున పోనిచ్చాడు. గతుకులు గుంటలు చూసుకోకుండా స్పీడ్గా వెళుతున్నాడు. అతని మనసంతా డ్రైవింగ్లోనే తెలుస్తోంది. సుధ ఊపిరి బిగబట్టి కూర్చుంది. 20 నిమిషాల్లో ఇంటికి వచ్చేశారు. హాల్లోకి ఎలా వెళ్ళిందో లేదో వెనక నుంచి వచ్చిన శ్రీరామ్ విసురుగా ఆమె జబ్బ పట్టుకుని ఆపి, బస్ స్టాప్లో ఆ పక్కపక్కలు ఎకైకలు ఏంటి, వాడెవడు? ఆవేశంగా అడిగాడు. సరిగ్గా మాట్లాడండి, మా కోలీగని చెప్పాను కదా, రోషంగా అంది. ఏంటే సరిగ్గా మాట్లాడేది? పరాయి మగాడితో కులుకుతూ తిరుగుతుంది కాక అంటూ చెంప మీద చెళ్ళును కొట్టాడు. ఊహించని సంఘటనకు ఓ నిమిషం మెదడు మొద్దుబారిపోయింది. వాస్తవంలోకి రాగానే మొగుడి మీద మొదటిసారిగా అసహ్యం కలిగింది. అయితే అది భారీ స్థాయిలో ఉండటం అతని దురదృష్టం. ఊరుకోరా, ఇంటి గుట్టు లంకకి చేటని మాయదారి కాలం ఇలా దాపురించింది. దీని సంగతి నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ వేషాలు, సోకులు. అత్తయ్య, మర్యాదగా మాట్లాడండి, గట్టిగా అరిచింది. ఏమమ్మవు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎగురుతున్నావు, నోరు అదుపులో పెట్టుకో, పద్మనాభరావు అన్నాడు. ఎంతకాలం మీరు ఎలాంటి మాటలన్నా అదుపు చేసుకుంటూనే ఉన్నాను. ఇది నా క్యారెక్టర్కి సంబంధించిన విషయం. మీరేమన్నా నేను నోరు మూసుకుని పడుంటే అన్నిటికీ ఒప్పుకున్నట్లే అవుతుంది. నేనేం తప్పు చేశానని? ఏమోనమ్మా, ఎలా ఊరేగుతావో నీ ఇష్టం. ఇలాంటి పనులు మా ఇంటా వంట లేవు. ఒరే, మీ ఇష్టం వచ్చినట్లుగా ఉండాలంటే మీదో మీరు చూసుకోండి. మేం కాస్త పరువుగా గుట్టుగా బతికేవాళ్ళం. అమ్మా, అంత దూరం ఎందుకు? స్కూల్ మాన్పించేస్తాగా, కంగారుగా అన్నాడు శ్రీరామ్. నేను మానను, ఖండితంగా అంది. ఎందుకు మానవు? ఎలా మాన్పించాలో నాకు తెలుసు. మీరేమైనా చేసుకోండి, నేను మానను. ఆమెలో తెగింపు వచ్చేసింది. దానికి తోడు మిగతా విషయాలు కూడా అంతేకాదు, ఇంటి పనంతా నేను చెయ్యను. ఎవరి పనులు వారు చేసుకోండి. నా ఖాళీని బట్టి వంట చేస్తాను. చేసిన దానికి వంకలు పెడుతూ అది చెయ్యి ఇది చెయ్యి అంటే నా వల్ల కాదు. అసలు నలుగురు కలిసున్న ఇంట్లో పని విభజన జరగాలి. తను అనదలుచుకున్నది గబగబా అనేసి ఇక తిట్టుకొని అని ఊపిరి బిగపట్టింది. ఏం జరగాలి? మొహం చిట్లించి అడిగాడు శ్రీరామ్. పని విభజన జరగాలి, బెంకంగా అంది. గాడిది గుడ్డేం జరగొద్దు? ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు. మేం చెప్పినట్లు వినేట్లయితేనే ఇక్కడ పడి ఉండు, లేకపోతే ఇంట్లోంచి పో. నాకేం భయమా? పోతాను. పొమ్మన్నా చూరు పట్టుకు వేలాడడానికి నేను అంత గతి లేని దాన్ని కాదు. చూసావురా, అంత ధైర్యంగా పోతానంటోంది. ఎవరంట చూసుకుని? మీతో నాకు మాటలు అనవసరం. మా నాన్న ఇచ్చిన కట్నం డబ్బు కట్టండి ముందు. ఏంటి కట్టేది? నీ తిండికి బట్టలకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాటికే సరిపోయాయి, కంగారుగా అన్నాడు. పద్మనాభరావు కోడలు ఇల్లొదిలి పోతానన్నా అతను గాబరా పడలేదు, కానీ డబ్బు అడగగానే దడపట్టుకుంది. సరే, ఎలా తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. గబగబా లోపలికి వెళ్ళి తండ్రి ఇచ్చిన నగలు చీరలు సర్దుకుంది. శ్రీరామ్ బెడ్రూమ్లోకి వచ్చాడు.
ఏదో బెదిరింపుగా అన్నాడే కానీ సుధ ఇలా తెగించి వెళ్ళిపోతుందని ఊహించలేదు. మనసులో డేలా పడిపోయాడు. నిజంగా మొగుడిని వదిలేసి వెళ్ళిపోతున్నావన్నమాట. మీరే పొమ్మన్నారు. నేను చెప్పినట్లు వినొచ్చుగా, సబబుగా మాట్లాడండి, వింటాను. నీకింత ధైర్యం ఎలా వచ్చింది? ఎవరు నూరిపోస్తున్నారు? మీ ప్రవర్తనే నన్ను ఈ స్థితికి తెచ్చింది. ఎవ్వరూ నూరిపోయలేదు. నేను ఇక్కడ ఉండలేను. జీవితాంతం నేను లేకుండా ఉంటావా అని ఎవరన్నారు? ఇద్దరం వేరుగా వెళ్ళిపోదాం. నేను అమ్మ వాళ్ళను వదిలి రాను. రావద్దు. మిమ్మల్ని విడదీయడం నా కోరిక కాదు. నేను మనిషినేనని గుర్తించి నాకు విలువ ఇస్తే ఇక్కడే ఉంటాను, లేకపోతే లేదు. అంటే నిన్ను కూర్చోబెట్టి మా వాళ్ళు నీకు సేవలు చేయాలా? అవసరం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని మనస్ఫూర్తిగా నన్ను అభిమానిస్తే చాలు. ఇప్పుడు నేను ఇంట్లో లేకపోతే ఆవిడ పని చేసుకోరా? అలాగే నేనున్నప్పుడు చేయమనండి. అంతేకాదు ప్రతి దానికి సాధిస్తూ నా విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటే నేను సహించను. అలాగైతేనే ఉంటాను. శ్రీరామ్కి సడన్గా లోకం గుర్తొచ్చింది. అందరూ రకరకాలుగా అంటే తనేం చెప్తాడు? అందుకే తల్లి దగ్గరికి రాయబారానికి వెళ్ళాడు. ఓ పావుగంట తర్వాత గొల్లుమని మాణిక్యం ఏడుపు, పద్మనాభరావు రంకెలు వినిపించాయి. పొండిరా, నువ్వు నీ పెళ్ళాం ఊరేగండి. కన్న తల్లి, ఒంట్లో బాగోని మనిషి అన్న జ్ఞానం లేకుండా ఆడంగి వెదవలాగా అమ్మ నువ్వు కూడా పని చెయ్యి, సుధనేమి అనకని చెప్తావా? లోకంలో ఎంతమంది కొడుకులు వదిలేసిన వాళ్ళు లేరు? అలాగే బతుకుతాం. అయినా పెళ్ళాన్ని లొంగ తీసుకోవడం బ్రహ్మ విద్య. 4 రోజులు మొగుడు వదిలేసిన ఆడది అని నలుగురు మొహాన ఊస్తే బుద్ధొస్తుంది. సుధ మాట్లాడకుండా సూట్ కేసు పట్టుకొని హాల్లోకి వచ్చింది. మరింత లబలబలాడింది మాణిక్యం. వాహిని ఎత్తుకోబోతుంటే దాన్నెక్కడికి? నీ బుద్ధి గడ్డి తిన్నది చాలు, దాన్ని కూడా చెడగొడతావా అని లాక్కున్నాడు. ఇంకేమనకుండా బయటకు నడిచింది. అమ్మో, ఎంతకు తెగించింది! కన్న పేగుబంధం కూడా లేదు. కూతుర్ని కూడా వదిలేసి పోతోంది. మాణిక్యానికి ఒంటికి కారం రాసుకున్నట్లుగా ఉంది. శ్రీరామ్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. సుధ ఆటో కట్టించుకుని సరాసరి ఇంటికి బయలుదేరింది. ఆవేశంలో ఎలా తెగింపు కలిగింది. కానీ ఆటోలో కూర్చోగానే మనిషి నీరు గారిపోతోంది. తాను చేసింది తప్పేనా? అంతగా ప్రేమించిన భర్తను వదిలేసి నిజంగా ప్రేమించాడా? ప్రేమించిన మనిషి అన్ని నిందలు వేసి కొట్టిచ్చి తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది. తాను కొన్నాళ్ళు దూరంగా ఉంటే విలువ తెలిసి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి అందరూ విషాదంగా ఉన్నారు. తాను గడప దాటడం ఆలస్యం ఇక్కడికి ఫోన్ చేసి అక్షతలు వేసి ఉంటారు. సుధా, ఏంటమ్మా ఇది? సంజీవరావు బేలగా అన్నాడు. బామ్మ మూల కూర్చొని ఏడుస్తోంది. ప్రదీప్ లేడు. అరుంధతి ఏదో అడగపోతుంటే కరుణ వారించింది. మీరు స్నానం చేసి భోజనం చెయ్యండి వదిన, రేపు మాట్లాడుకుందాం అంది. ఒంటరిగా ఉండాలని కోరుతున్న తన మనసును గ్రహించిన కరుణ వంక కృతజ్ఞతగా చూసి లోనికి వెళ్ళింది. 2 రోజులు మౌనంగానే గడిపింది. స్కూల్కి వారం రోజులు సెలవు పెట్టింది. ఇంట్లో ఉన్నా ప్రశాంతంగా లేదు. ఎవరికి ఎదురుపడినా అందరి చూపుల్లోనూ ఏమైందన్న ప్రశ్నే. ఎవ్వరూ తనని గమనించని చోటికి, ఎవరికల్లా పడని చోటికి వెళ్ళాలని ఉంది. గంగానమ్మ చెట్టు దగ్గరికి తీసుకెళ్లమని ప్రదీప్ని అడిగింది. దేనికి? అనుమానంగా చూస్తూ అడిగాడు. నేనేం చావను, ఇదివరకటి సుధను కాదు అంది. మాట్లాడకుండా దింపొచ్చాడు. చెట్టు మొదట్లో కూర్చుంది. ఎప్పటిలాగే పంట కాలువ మెల్లగా పారుతోంది. దాని మీద నుంచి వచ్చే గాలి చల్లగా ఉంది. చుట్టూ పరిశీలించి చూసింది. పిల్లలు ఊగి ఊగి కొన్ని ఓడల్ని తెంపి పడేశారు. కొన్ని కొమ్మలు కూడా విరిగిపోయాయి. అక్కడక్కడ మోడులు కనిపిస్తున్నాయి. ఆమెకి ఏదో తోచినట్లయింది. ఎంతైన చెట్టు అలగలేదు. ఎందుకీ జీవితమని విరక్తి చెందనూ లేదు. చల్లని నీడని, మంచి గాలిని అందరికీ ఇస్తూనే ఉంది. మరి తను మనిషి, పైగా ఆలోచించే శక్తి ఉంది. ఎందుకు నిస్పృహ చెందాలి? ఆలోచించలేని చెట్టే నలుగురికి నీడనిస్తూ ఎంత ఉపయోగపడుతోంది కదా. మరి తన మూలంగా ఎవరికి ఉపయోగం? ఎంతకాలం అర్థం పర్థం లేని పనులతో ఎంత సమయాన్ని వృధా చేసింది. ఇక నుంచైనా తన జీవితాన్ని తాను దిద్దుకుని ఇతరుల కోసం ఆలోచించగలిగితే గంగానమ్మ చెట్టులా తన జీవితాన్ని విస్తరింపజేసుకుని నలుగురికి ఆశ్రయం కల్పించలేదా? ఆమెలో చైతన్యవంతమైన ఆలోచనలు మొలకెత్తుతున్నాయి. ఇదివరకు కరుణ చేసే పనులు వృధా పనులుగా అనిపించేవి. ఇప్పుడు ఆలోచిస్తుంటే అందులో ఏదో ఉపయోగం ఉంది అనిపిస్తోంది. ఎంతకాలం తాను కాలక్షేపం కోసమే రకరకాల మార్గాలు అన్వేషించి దెబ్బతింది. అందరికీ ఆమోదయోగ్యమైన పనుల కోసం వెతికింది. కానీ ఇప్పుడు అలా కాదు. ముందు తన కోసం తాను జీవించాలి. తనని తాను గౌరవించుకోవాలి. అన్నిటినీ మించి ముందు తనెక్కడ ఉండాలి? మళ్ళీ వాళ్లతో కలిసి ఉండలేదా? అక్కడ ఉంటూనే వాళ్ళు తనని సంపూర్తిగా అభిమానించేటట్లు చేసుకోలేదా?
అమ్మ ఇప్పుడు కరుణతో ఎంత బాగా ఉంటుంది, అత్తగారు కూడా అలా మారుతుందేమో. ఇంటికి వచ్చాక ఆవిడకు ఫోన్ చేసి నచ్చ చెప్పబోయింది. ఫోన్లోనే గయ్యమందామె, నా కొడుక్కి పెళ్ళాం దొరక్కపోదు, తెగించి గుమ్మం దాటిన రోజే నా కోడలు చచ్చింది అని ఫోన్ పెట్టేసింది. మనసును చుట్టేయబోతున్న డిప్రెషన్ని కంట్రోల్ చేసుకుంది. ఇక్కడ ఉండి అందరికీ ప్రశ్నార్థకంగా మారకూడదు. వెంటనే తన భవిష్యత్ ప్రణాళిక నిశ్చయించుకుంది. నిర్ణయం తీసుకునే ముందు ప్రదీప్ కరుణ సలహా తీసుకుంది. మీ ధైర్యాన్ని బట్టే అంత, కరుణ ఒక్క మాటలో చెప్పింది. ఆ రోజు శరత్ చంద్ర కాల్ బుక్ చేసి మాట్లాడింది. ఎప్పుడు ఫోన్ చేయని వారు చేశారంటే సంతోషమే, ఆనందంగా అన్నాడు అతను. తప్పని పరిస్థితుల్లో చేస్తున్నానంటూ ప్రస్తుతం తనే స్థితిలో ఉందో చెప్పి అతని కట్నంగా ఇచ్చిన సొమ్ములో 6 లక్షలు తన పుట్టింటి వాళ్ళు ఇచ్చినవేనని, ఇక ఏం చెయ్యాలో మీ ఇష్టమని చెప్పి ఫోన్ పెట్టేసింది. 3వ రోజే అతని ఫ్రెండ్ అడ్రస్ వెతుక్కుని వచ్చాడు. శరత్ ఫోన్ చేశాడని, డబ్బు అందజేయమన్నాడని చెప్పాడు. కరుణ తీసుకుంది. ఇంకో 1.5 లక్షలు ఎక్కువ ఉంది, ఆ విషయమే అడిగితే వడ్డీ అని చెప్పమన్నాడు అని నవ్వాడు అతను. నీకు 5వ తనం కన్నా డబ్బు ముఖ్యమా? ఎవరూ చెప్పేవాళ్ళు లేక ఇలా తయారయ్యావు, అరుంధతి కోప్పడింది. ఆ డబ్బు బ్యాంకులో వేసి పాస్బుక్ జాగ్రత్త చేయమని కరుణకిస్తూ, డబ్బును చూసి ఆనందమైతే కలగలేదు కానీ అదో రకమైన భరోసా కలుగుతుంది. ఇది తప్పేమో కానీ నిజం. మా అత్తవారింట్లో ఇదివరకు నా చుట్టూ నావా అనుకునేవాళ్ళు, సంపాదనాపరులు, నాకు జీవితం పట్ల భరోసాని కలిగించలేని ఈ డబ్బు కలిగించింది. వద్దొదినా, ఈ ఆలోచన మంచిది కాదు. ఇది తాత్కాలికమే కావాలి. అందరినీ నమ్ము, అందరి కోసం సాయం చెయ్యి, కానీ ఎవ్వరి నుంచి మోసపోవద్దు, ఎవ్వరి మీద ఆధారపడవద్దు. సుఖపడటం నేర్చుకోండి. ఈ సుఖం కేవలం జల్సాలు, సినిమాలు, షికార్లలోనే రాదు. మంచి లక్ష్యాన్ని సాధించడంలో ఆనందం ఉంటుంది, సుఖం ఉంటుంది. ప్రయత్నించండి. సాలోచనగా తలూపింది సుధ. ఆ తర్వాత స్కూలుకి దగ్గరగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది. ఆర్భాటాలు లేకుండా సింపుల్గా సామాను కొనుక్కుంది. ఆ ఇంట్లో మారే రోజు అరుంధతి ఏడ్చి గొడవ చేసింది. బియ్యపురాలి కాళ్ళు గడ్డం పట్టుకుని ఇంటికి పంపుతానని బతిమాలింది. సుధ ఒప్పుకోలేదు. సుధతో పాటు బామ్మ నడుం బిగించి కదిలింది. ఏమోనల్లా, పిల్ల తప్పు చేసిందో ఒప్పు చేసిందో ఒక్కదాన్ని వదలబుద్ధి కావడం లేదు. ఓ నెల ఉండొస్తాను, బయలుదేరింది. సుధ స్కూలుకి వెళ్ళడం ప్రారంభించింది. నెల రోజులు గడిచాయి. ఓ రోజు ఉదయం 7 గంటలకి సన్నగా పడుతున్న వర్షానికి కిటికీలోంచి చూస్తూ బొమ్మ గీస్తోంది సుధ. తలుపు తట్టిన శబ్దం వినపడింది. పాలతనేమోనని తలుపు తీసింది. ఎదురుగా శ్రీరామ్ భుజం మీద వాహినితో లోపలికి రమ్మని పిలిచి గబగబా టవలందించి వాహినిని చూడగానే కళ్ళంట నీళ్లు తిరిగాయి. బొద్దుగా రబ్బరు బొమ్మలా ఉండే పిల్ల, పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో మొహమంతా పీక్కుపోయి గుండెలకు హత్తుకుంది. తల్లిని గుర్తుపెట్టినట్టు అమ్మా అంటూ బల్లిలా ఖర్చుకుపోయింది. అపరాధిలా తలదించుకున్నాడు శ్రీరామ్. ఏమైంది వన్నుకి? ఒకంత పదునుగా ఉందామె స్వరం. 10 రోజుల నుంచి తిండి తినడం లేదు. మధ్య మధ్య జ్వరం వస్తోంది. బెంగేమో, నిట్టూర్చింది సుధ. పెద్దవాళ్ల పంతాల మధ్య నలిగిపోయేది పిల్లలే. బామ్మ వచ్చి వాహినిని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అతను ఇంటిని పరిశీలించడం చూసి, నా బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, నేను బామ్మ ఉంటున్నాం, మామూలుగానే చెప్పింది. అతను చురుగ్గా చూశాడు. నువ్వు శరత్ గారికి ఫోన్ చేసి చెప్పడమేం బాగాలేదు. అయినా అతని డబ్బు నువ్వు తీసుకోవడం ఏంటి? ఆయన అలా చెప్పారా? అలా ఎందుకు చెప్తారు? మీ సరదాకు వస్తుంది ఇస్తున్నాననుకున్నాం కానీ ఇలా ఆడపిల్ల సొమ్ము అనుకుంటే ముట్టుకునేవాడినే కాదు అన్నారట. శబాష్ అయిన మనిషి, మెచ్చుకుంది. షాక్ తిన్నట్లుగా చూశాడు. కరుణ అలాగా, మనం ఎలాగా? ఇప్పుడు శరత్కి ఫోన్ చేశావు. వాళ్ళ కాపురంలో ఏం గొడవలు వస్తాయోనని అమ్మ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరో ఏదో చేశారని. దానికి పెళ్ళాంతో గొడవ పెట్టుకునే మనిషి కాదతను. ఒకవేళ పెట్టుకున్నా మనం చేయగలిగిందేమీ లేదు. కాసేపు మాట్లాడలేదు అతను. చివరికి ఇలా ఎంతకాలం అన్నాడు. నేనిప్పుడు మానసికంగా చాలా ఆనందంగా ఉన్నాను. ఇక మనం కలిసి ఉండాల్సింది లేనిది నిర్ణయించుకోవాల్సింది మీరే. మీరెక్కడికి వస్తానన్నా, నన్ను అక్కడికి రమ్మన్నా నేను సిద్ధమే. కానీ అందరికీ సేవలు చేస్తూ లొంగి పడుండే సుధా ఇక మీకు కనిపించదు. స్వతహాగా నేను సర్దుకుపోయే మనిషినే. అందరం కలిసి ఆనందంగా జీవించడము నాకు ఇష్టమే. కాబట్టి ముందు ఇంట్లో అందరికీ ఆ సర్దుబాటు ధోరణి అలవాటు చేయండి. అసలు సహజీవనంలో మనుషులు ఎంత అవగాహనతో మెలగాలో మీతో సహా అందరూ నేర్చుకోండి. అప్పుడు తప్పక మనందరం కలిసి ఉందాం.
ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంది. శ్రీరామ్ మౌనంగా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. వాహినిని తీసుకొచ్చి ఇచ్చి తాను మాట్లాడే విషయాన్ని తీసి పారేయకుండా శ్రద్ధగా వింటున్న అతన్ని చూసి సుధకు కొంచెం ఆనందం కలిగింది. కాసేపు అలాగే కూర్చుని వెళ్ళొస్తానని లేచాడు. గుమ్మం వరకు వెళ్ళాక వెనక్కి తిరగకుండా ప్రయత్నిస్తాను అన్నాడు. సుధ పెదవుల మీద చిరునవ్వు. ప్రహరీ గేటు ముందు మళ్ళీ తిరిగి చూశాడు. ఆ చూపులో దాగిన అనురాగం భవిష్యత్తులో తమ అనుబంధాన్ని పునరుద్ధరిస్తుందని ఆశను కలిగించింది సుధకి. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.